ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? మాది వచ్చేసి సిరిసిల్ల, కరీంనగర్. నేనైతే 9th క్లాస్ వరకు అక్కడే స్టడీస్ అయిపోయాయి. సో 10th నుంచి హైదరాబాద్కి వచ్చాను. డిగ్రీ సెకండ్ ఇయర్ ఉండగా ఇంకా ఫస్ట్ ప్రాజెక్ట్ అలా వచ్చింది. అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట ఇప్పటివరకు. సో ఫస్ట్ సీరియల్ ఏదండి మీది? చందమామ రావే ఒకటి అండ్ కృష్ణావతారాలని 2 ప్రాజెక్ట్స్, చాలా చిన్న రోల్స్ చేశాను. ఇంకా మెయిన్ లీడ్ వచ్చేసి అడగక ఇచ్చిన మనసు. ఏవైనా డిఫరెంట్ జోనర్లో ఉండే సీరియల్స్ ఏవైనా చేస్తే బాగుండు అని ఉన్నా కూడా నెగిటివ్ రోల్ ఒప్పుకున్నారా, లేదంటే హౌ? 15 ప్రాజెక్ట్స్ లీడ్గా చేసి ఎందుకు నేను నెగిటివ్కి వెళ్తాను? నాకే వచ్చిందా డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని రెడీగా ఉన్నాను చేయడానికైనా ఒకసారి క్లారిటీ ఉంటుందని మాత్రమే కమిట్ అయ్యాను కొన్ని డేస్కి. సో మరి ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా, మీకు క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉందా, ఫినాన్షియల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉందా? క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫేమ్ సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ ఫినాన్షియల్ ఉండలేదు. మీ నుండి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ, దగ్గర ఒక 20-25 lakhs పోయాయి. చేసిన క్యారెక్టర్స్ ప్రతి దాంట్లో కూడా లుక్ వైజ్గా కూడా మీకు చాలా వేరియేషన్ చూపిస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అనేది కాస్ట్యూమ్ మీద పడుతుందని చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటాను. కానీ డూ యూ థింక్ అది నిజమంటారా? బెస్ట్ అవార్డ్స్ అండ్ కాంప్లిమెంట్స్ అంటే మ్యాక్సిమం అందరూ ఏదో స్మాల్ స్క్రీన్ అనుష్క లాగా ఉంటారు, అది ఇదని ఎప్పుడైతే కాంచనకంగా ఉందో అప్పటి నుంచి అంటుంటారు. ఇంకా అవార్డ్స్ అంటే చాలానే వచ్చాయి. నంది అవార్డ్ లాంటి పెద్దవి రాకపోయినా. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోవాలనిపించే సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఈ మధ్య అనిపిస్తుంది, కొంచెం ఇండస్ట్రీ అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది. అసలు అది లాజికే అర్థం కావట్లేదు నాకైతే. డే బై డే నేను అది ఆలోచిస్తుంటే ఇంట్లో పిచ్చెక్కుతుంటుంది. ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫినిష్ చేస్తుంటే అట్లీస్ట్ ఏదో చిన్న నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండేదాన్ని, లేదంటే ఒక జాబ్లో అయినా జాయిన్ అవ్వచ్చు, అలా ఎప్పుడైనా అనిపించిందా? ఫినాన్షియల్లీ ఫస్ట్ నుంచి మేము బిలో మిడిల్ క్లాసే. అంటే ఒక్కొక్క డే ఫుడ్ కూడా ఉండేది కాదు, ఆ స్టేజ్ నుంచి వచ్చాను నేను. గట్టిగా నోరు తెచ్చి నాకు ఒక ఆఫర్ ఇవ్వండి మనం అడగలేము తెలుగు వాళ్ళు ఎవరైనా. అది చాలా హర్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చిన 15 సీరియల్స్ చేసిన నేను వెళ్ళి ఎక్కడో చోట జాబ్ చేస్తా అంటే నన్ను వాళ్ళు చీప్గానే చూస్తారు. కానీ ఎందుకు అంత తక్కువ రెమ్యునరేషన్కి మీరు వర్క్ చేశారు? ఫుడ్డే లేకుండా స్టేలో వచ్చిన దానికి ఇప్పుడు 1000 రూపాయలు వచ్చినా పర్లేదు, నెలకు 10,000 వచ్చినా చాలు, నేను ఇందులో హ్యాపీగా బ్రతకొచ్చనే ఉండేదాన్ని నేను. ఎప్పుడు మీ పైన గాసిప్స్ రావడం అనేది అది కామన్ థింగ్ చాలా. కాకపోతే దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయంటారు? ఈ పిచ్చి రూమర్స్ వల్ల ఒకవేళ అటు ఇటు మెంటాలిటీ ఉండి కొంచెం అనుమాన పోవడం అయితే ఈ పాటికి వదిలేసేవాడు నన్ను. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? 4 years తన వైపు నుంచి లవ్, నా దగ్గర నుంచి 1 year. కాంచనగంగా ప్రొడ్యూసర్. తన వైపు నుంచి అయితే లవ్ మ్యారేజ్ అనే చెప్పుకుంటాడు, నేను మాత్రం లేదు లవ్ కమ్ అరేంజ్ అలా చెప్పుకుంటా. ఆనెస్ట్గా ఈ షోస్లో అవార్డ్స్ రివార్డ్స్ అవి ఉంటాయా? మేము యాక్చువల్లీ విన్ అవుతామని అనుకున్నాం రంగంలో. సో ఒక ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం చూస్తారు? మీ క్యారెక్టర్ చూస్తారా, ప్రొడక్షనా, డైరెక్టరా, లేదంటే కో ఆర్టిస్టా, మీ పేరా? ప్రొడక్షన్ అండ్ స్టోరీ, క్యారెక్టరైజేషన్ అంతే. ఇంక చుట్టూ ఎవరుండే శత్రువుని పెట్టినా చేస్తానండి నేనైతే యాక్టింగ్. నా కళ్ళ ముందు ఎంత దరిద్రపాలను పెట్టి చేయమని యాక్టింగ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మనతో పాటు ఉన్న బ్యూటిఫుల్ గెస్ట్ ఎవరంటే, కొన్ని సీరియల్ నేమ్స్ చెప్తే మేబీ మీకు గుర్తొచ్చేస్తారేమో. మనసు మమత, ఎవరే నువ్వు మోహిని, భయపడుతున్నారా? అందులోనే కాదండి, చాలా వాటిలో మనకు కనిపించారు. రామలమ్మలో మనం చూసాము. ప్రతి సీరియల్లోనూ డిఫరెంట్ లుక్లో కనిపిస్తారండి. చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్, న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్తో అందరి మనసుల్ని కూడా అలా గెలుచుకున్నారు. షీఈ్ నన్ అదర్ దెన్ శిరీష అండి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ శిరీష. హలో, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, చాలా హ్యాపీగా ఉన్నాను బై ది వే. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఒక 15 సీరియల్స్ చేశారు. బట్ నేను సీరియల్స్ చూడడం తక్కువైనా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఏ ఛానల్ తిప్పినా కూడా ప్రతి దాంట్లో మీ ప్రమోషన్ అనిపించేది. అంటే అంత బిజీ. యా, సీరియస్లీ ఒక్కో మంత్లో
30 డేస్లో 40 డేస్ కూడా షూట్ చేసేదాన్ని. ఐ మీన్ హాఫ్ డేస్ అలా ఉండేది. సీరియస్లీ చూసారా? సో ఆల్మోస్ట్ 15 సీరియల్స్ అండ్ కొన్ని సీరియల్స్ అయితే చూసాను. ఎవరైనా మోహిని అంటే లుక్స్ డిఫరెంట్. రాములమ్మ సీరియల్ నాకు చాలా ఇష్టం అండి. ఆ గెటప్, ఆ లుక్ మీకు బాగా సెట్ అయిపోయింది. నాకు కూడా ఫేవరెట్ సీరియల్ అది యాక్చువల్లీ రాములమ్మ సీరియల్. అండ్ అలాగే మనసు మమత, అట్లా వేరియేషన్ ఇస్తూ చాలా సీరియల్స్ చేశారు. కానీ ఇన్ని సీరియల్స్ చేసిన మీరు ఇప్పటివరకు అయితే వెబ్ ఛానల్స్కి వేటికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మన ఐ డ్రీమ్కే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు శిరీష. సో థ్యాంక్స్ ఫర్ దట్. సో మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం. తప్పకుండా ఎక్కడ తప్పకుండా. నాకు ఎలా అనిపిస్తుంది, మీరు కూడా వెయిట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. తప్పకుండా అంట. సో ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? మాది వచ్చేసి సిరిసిల్ల, కరీంనగర్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. నేనైతే 9th క్లాస్ వరకు అక్కడే స్టడీస్ అయిపోయాయి. సో 10th నుంచి హైదరాబాద్కి వచ్చాను. డిగ్రీ సెకండ్ ఇయర్ ఉండగా ఇంకా ఫస్ట్ ప్రాజెక్ట్ అలా వచ్చింది. అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట ఇప్పటివరకు. సో కంప్లీట్ చేశారా మరి ఎడ్యుకేషన్? లేదు, ఇది మధ్యలో స్కిప్ అయిపోయి రావాల్సి వచ్చింది. ఓకే, డిగ్రీ డిస్కో అంటారు. ఓకే, సో మీరు వచ్చేసి 3 sisters కదా? నాకు ఒకరు మాత్రమే తెలుసు, ఇంకొకరు తెలియదు. సో మొత్తం చెప్పండి, మీ డాడీ ఏం చేస్తున్నారు? డాడీకి ఊళ్ళో హోటల్స్ ఉండేవి. 2 years బ్యాక్ హీ వాజ్ ఎక్స్పైర్డ్. మమ్మీ హౌస్ వైఫ్. హోటల్స్ ఉన్నప్పుడు డాడీకి సపోర్ట్ చేస్తుండేవాళ్ళు. అంతే. ఇంకా మేము 3 sisters. చిన్నకైతే ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చింది ఇండస్ట్రీకి. పెద్దకైతే చాలా ఇంట్రెస్ట్. తన ద్వారానే నేను వచ్చాను, తనే ముందు వచ్చింది. సో తన త్రూ ఇక్కడ ఆఫర్స్ ఏదో ఆడిషన్ జరుగుతుందంటే వెళ్తే అలా సెలెక్ట్ అయిపోయి అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ వచ్చాను అనమాట. బట్ తను మాత్రం ఇంకా అలాగే ఉంది పాపం. నేను మాత్రం తొక్కుకుంటూ అలా వచ్చేసాను తన ఇచ్చిన రోడ్లో. సో అంటే ఇండస్ట్రీ అండ్ స్పెషల్లీ ఈ సీరియల్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు అన్నది మోర్ ఆఫ్ హార్డ్ వర్క్తో పాటు ఒక ఫేట్ అనేది ఉండాలి, అదృష్టం అనేది ఉండాలి. సో మీరు ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా? మీరు నమ్ముతారా అది? సీరియస్గా. ఎందుకంటే తను కూడా చాలా బాగా కనిపిస్తారు. యాక్టింగ్ నేను దగ్గరుండి చూసాను. తను స్ట్రగుల్ అయినంత, తను ట్రై చేసినంత, తనకు పిచ్చి ఇంట్రెస్ట్ ఉన్నంతగా నాకు అసలు లేదు. ఎలా ఉన్నంత చదువుకుందాం, హ్యాపీగా ఏదో MBA చేద్దాం, ఏదో ఒక జాబ్ చేసుకుందాము, అలా ఉండేది నా బ్రెయిన్ ఎప్పుడు. అసలు ఇండస్ట్రీకి రావాలని ఉండేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేకప్లు, ఈ హడావిడి గోల్ అంటే బాబోయ్ అన్నట్టుగా ఉండేదాన్ని నేను స్టార్టింగ్లో. ఇంకా ఒక్కొక్క సిచ్యువేషన్లో ఇంకా రావాల్సి వచ్చింది. అది డిపెండ్స్ ఇన్ ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ ప్రాబ్లమ్స్ అన్ని వల్ల. సో బట్ అలా వచ్చినా కూడా 15 సీరియల్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరు చెప్పారు 30 days కాదు, 40 days వర్క్ చేశాను. ఒక రోజు హాఫ్ డే కూడా సీరియల్స్కి ఇచ్చాను. అంటే అప్పుడు ఆ హాఫ్ డేలో టోటల్ లుక్ చేంజ్ చేయాలి. ఇక్కడ క్యారెక్టర్ వేరు, అక్కడ క్యారెక్టర్ వేరు. అన్ని ప్రొడక్షన్స్ పాపం తిట్టుకునే వాళ్ళు, డేట్స్ అడ్జస్ట్ చేయడానికి. అబ్బా ఎందుకమ్మా ఇన్ని చేయాలంత అవసరం ఉందని అనేవాళ్ళు. కాకపోతే ఇంకా తప్పేది కాదు. ఆఫర్స్ అనేవి వచ్చినప్పుడే తీసుకోవాలి, అప్పుడే కష్టపడాలి. ఇంకా ఆప్షన్ లేదు ఇండస్ట్రీలో. ఇంకా వచ్చినట్టు కమిట్ అయ్యి అలా ఎన్ని తిట్టినా పర్లేదని చేసేదాన్ని. ఒక్కొక్క డే అయితే డైలీ 1 hour 2 hours మాత్రమే నిద్ర ఉండేది. ఎప్పుడైతే నేను రంగం డాన్స్ షో ఒకటి చేస్తున్నాను అప్పుడు కలవారి కొడలు, పుత్తడి బొమ్మ అండ్ స్వయంవరం అని 3 projects అవి చేస్తున్నాను. మొగల్ రేకులు చేస్తున్నాను. డైలీ ప్రాక్టీస్ ఏమో మార్నింగ్ నైట్ అలా ఉండేది. నైట్ షూట్ ప్యాకప్ అవ్వగానే 11 o'clock ప్యాకప్ అయితే ప్రాక్టీస్కి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ వరకు ప్రాక్టీస్ చేసేదాన్ని. మళ్ళీ 5:30కి వెహికల్ రెడీగా ఉండేది షూట్కి. జస్ట్ స్నానం చేసి వెళ్ళిపోవడం అలా ఉండేది అనమాట. ఒక 1 year వరకు అలా స్ట్రగుల్ అయిపోయాను ఫుల్ టు. అప్పుడు ఏం అనిపించలేదా మీకంటే, అబ్బా అనవసరంగా వచ్చాను ఇండస్ట్రీకి, ఇంత హార్డ్ వర్క్? మరి చూసే వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఇప్పుడు కొంతమంది అసలు ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా నో అంటే మీరు బిజీగా ఉన్నారు, లీడ్ రోల్స్ చేశారు, నా స్పెషల్ ఇంట్రెస్ట్తో మిమ్మల్ని పిలిచాను, మీకు ఆ విషయం కూడా చెప్పాను. సో ఇవ్వలేదు ఎవరికన్నా కూడా అంటే చూడండి, యూ డోంట్ రిక్వైర్. మీరు అన్నారు ఉన్న ఫేమ్ అది ఇది చాలా నాకు ఇప్పుడు ఏమి ఇంటర్వ్యూ వద్దని కూడా అన్నారు ఆవిడ. సీరియస్లీ నేనైతే ఇన్నిసార్లు మీరు అడిగారు, ఇన్నిసార్లు కాల్ చేశారని వచ్చాను. దట్టు వాంటెల్లీ లేదు, వెళ్ళాలి వాళ్ళ ఖచ్చితంగా అని చెప్పేసి. అంటే నాకు అనిపించింది అసలు అంటే కెమెరా చూసి నాకు ఎందుకులే, నాకు ఆల్రెడీ నేను సీరియల్స్ బోర్డు చేస్తున్నాను, ఇంకా చేస్తానన్న ఫీలింగ్ ఉందేమో అనిపించింది నాకైతే. అలా ఏం లేదు. కొన్ని క్యాప్షన్స్ ఇవి యూట్యూబ్లో ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి, వాటికి భయపడిపోయి ఐ అండర్స్టాండ్ స్కిప్ అవడమే, కానీ ఇంకా దానికి మించి ఏం లేదు. సో అదే నాకు అనిపించింది, అందుకే నేను చెప్పాను కూడా కొన్ని చూడండి లింక్స్ అనేసి. సో ఫస్ట్ సీరియల్ ఏదండి మీరు?
ఫస్ట్ సీరియల్ యాక్చువల్లీ DD8 అండ్ జీ తెలుగులో చిన్న రోల్స్ చేశాను. అప్పటి వరకు వద్దామని అనుకోలేదు, జస్ట్ టైంపాస్గా సిస్టర్తో పాటు వెళ్ళి చేసినాం అనమాట. చందమామ రావే ఒకటి అండ్ కృష్ణావతారాలని 2 ప్రాజెక్ట్స్, చాలా చిన్న రోల్స్ చేశాను. ఇంకా మెయిన్ లీడ్ వచ్చేసి అడగక ఇచ్చిన మనసు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది కెరియర్. తర్వాత మొగలి రేకులు, కలవాడి కోడళ్ళు, పుత్తడి బొమ్మ, స్వయంవరం, కాంచనగంగ, రాములమ్మ, తమిళ్లో ఒక ప్రాజెక్ట్ చేశాను గాయత్రి అని. ఏమైనా మిస్ అయ్యాను, రంగమని ఒక డాన్స్ షో చేశాను. అండ్ స్వాతి చినుకులు, మనసు మమత, నాతి చరామి, అందరికి చాలా మందికి తెలుసు అసలు మీ నేమ్స్ చెప్పినా అలా అప్పటి నుంచి అయితే కంటిన్యూ అయిపోయింది. ఈ మధ్య జస్ట్ బికాస్ ఆఫ్ బేబీ అండ్ కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఎలా మీ హబ్బీ ఎలా, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? 3 years అవుతుంది కదా ఇప్పుడు? 3 years అవుతుంది. తను 4 years తన వైపు నుంచి లవ్, నా దగ్గర నుంచి 1 year. కాంచనగంగా ప్రొడ్యూసర్ త్రూ మా ఫ్యామిలీని అప్రోచ్ అయ్యి ఇంకా అలా 1 year ఒక లవ్ చేసుకుని తర్వాత పెళ్లి చేసుకున్నాం. తను మొగలి రేకులు అప్పటి నుంచి ఫాలో అవ్వడము, చూడడము, లొకేషన్కి నా కోసం రావడం ఇదంతా చేశారంట, తెలీదు. ఓకే, నీకు తెలియదు. సో ఇంకా కంప్లీట్లీ తన వైపు నుంచి అయితే లవ్ మ్యారేజ్ అనే చెప్పుకుంటాడు, నేను మాత్రం లేదు లవ్ కమ్ మ్యారేజ్ అలా చెప్పుకుంటా. సో ఈ విషయంలో కూడా టచ్ వుడ్ మీరు లక్కీ అనే చెప్పుకోవాలి. సీరియస్లీ అసలు మీ హార్డ్ వర్క్ కి ఫలితం ఏమో మేబీ నిజంగా. అండ్ దట్టు నవీన్ అసలు నేను ఎప్పుడు ఇండస్ట్రీ అంటే మనం ఖచ్చితంగా 100 మంది అబ్బాయిల మధ్యలో పనిచేయాలి. అంతమంది మెంటాలిటీ చూసి నవీన్ని చూసి నాకు ఇలా కనిపిస్తాడు ఒక్కొక్కసారి, అమ్మా చాలు దేవుడా అనేసి, అంత బాగా చూసుకుంటాడు. ఈవెన్ నాకు ఒక 2-3 years వరకు నాకు మా మదర్ కానీ మా సిస్టర్స్ కానీ అంత ఎఫెక్షనేట్ ఉంటారా, వాళ్ళు అసలు గుర్తు రాలేదు, అంత బాగా చూసుకుంటాడు. బా గ్రేట్, ఎంతలా పొగిడిస్తున్నా నవీన్. ఇలా తెలుసుంటే ఇద్దరిని కలిపి చేసేదాన్ని ఇంటర్వ్యూ. సో గ్రేట్ అండి. అంటే మీరు అంత హార్డ్ వర్క్ చేసేది చెప్పారు కదా, అసలు ఎవ్రీడే 2 సీరియల్స్ చేసేదాన్ని, తెలిసేది కాదు, ఓన్లీ ఫేమ్ అండ్ సీరియల్స్. ఒక క్యాజువల్గా మాట్లాడతారు, ఫోన్ చేస్తే కూడా ఎప్పుడైనా కూడా చేస్తున్నాను నడుస్తుంది అన్నట్లుగా ఉంది. బట్ ఇప్పుడు వచ్చేసి బేబీ ఉంది కాబట్టి ప్రజెంట్ ఒక సీరియల్లో చేస్తున్నారు కదా. నేను శైలజ చేస్తున్నాను, జస్ట్ స్పెషల్ అపీరియన్స్, బాగుంది లుక్, దాంట్లో ఫ్యూ డేస్ ఉంటుంది. అండ్ ఎప్పుడో పుత్తడి బొమ్మలో ఒక నెగిటివ్ రోల్ చేశాను, ఆఫ్టర్ దట్ ఇదే అనమాట, కొంచెం నెగిటివ్గా ఉండి కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది ఈ టైంలో. దట్టు రీఎంట్రీ కదా, ఏదో ఒకటి చేద్దామని ఇంకా కమిట్ అయిపోయాను. ఓకే, కానీ బాగుంది, లుక్ బాగుంది. అండ్ కంప్లీట్ ట్రెడిషనల్ అండ్ రాములమ్మ ఇలాంటి డిఫరెంట్ జానర్స్ చూసిన తర్వాత ఒక ఫ్రెష్ కంబ్యాక్ అనేది ఒక ఫ్రెష్ లుక్లో ఉంది. మీరు చాలా తెలివైన వాళ్ళు కనిపించరే. అలా ఎక్కడండి ఉండాలి తెలివి అనకండి, అది తెలుగు వాళ్ళకు ఆఫర్స్ లేవు, ఆప్షన్ లేక చేస్తున్నామన్నా అంతే. అది నేను అనుకున్నాను, అసలు నెగిటివ్లో ఎందుకు వచ్చారు, డైరెక్ట్ మళ్ళీ లీడ్ రోల్, అంటే లీడ్ రోల్తో ఎక్కడండి అసలు. ఇదర్ ఫ్రెష్ కావాలి, లేకపోతే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందంటే పక్క ఊర్లోకి వెళ్ళి తీసుకొని రావాలి, బెంగళూరు కానీ చెన్నై కానీ వాట్ ఎవర్ ప్లేసెస్. కొత్త అమ్మాయిలు తెలుగు వాళ్ళకైతే సపోర్ట్ లేదు. ఇన్ని సంవత్సరాలు మీరు ఆల్రెడీ లీడ్లో చేశారు కదా, మీరు అలా అంటే ఈ మధ్య ఎక్కువైపోయింది. ఏవైతే కొన్ని ఫ్రెష్ ఫేసెస్ పెట్టినాయి క్లిక్ అయిపోవడం వల్ల అన్ని ఫ్రెష్ వాళ్ళనే పెట్టుకుందాం అని ఉన్నారు. ఇంకా దానివల్ల కొంచెం పాత వాళ్ళకి తగ్గిపోయాయి, చాలా వరకు ఆఫర్స్ తగ్గిపోయాయి. సో డూ యూ థింక్ అలాంటి మంచి అంత క్వాలిటీ ఫ్రెష్ వాళ్ళు కూడా చేస్తే అంత టాలెంట్ అవుట్పుట్ ఉంటుందంటారా? చెప్పలేం. అంటే కొంతమంది అమ్మాయిలు నిజంగా చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంటుంది అవుట్పుట్ అండ్ రేటింగ్స్ కూడా బాగుంటున్నాయి. కొంతమందిని ఎందుకు తీసుకొస్తున్నారో కూడా తెలియట్లేదు, పర్ఫార్మెన్స్ రాదు, లాంగ్వేజ్ రాదు, ఏది రాదు, వచ్చి స్కూల్లో జాయిన్ చేసి నేర్పించి చేపించుకుంటున్నారు. అది ఎందుకంత నీడెడో తెలియట్లేదు. బట్ రిక్వైర్మెంట్ మేబీ ప్రొడక్షన్ వైపు నుంచి కానీ ఛానల్ వైపు నుంచి కానీ, ఇంకా మనం వాళ్ళని ఏం అనలేం, వాళ్ళకేం రిక్వైర్మెంట్ ఉందో మనకు తెలీదు. మన రిక్వైర్మెంట్ మాత్రం మనకు తెలుసు కదా, మనకు ఆఫర్స్ తగ్గాయి లేకపోతే ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉందని అది మన ప్రాబ్లం, ఇంకా అవతల వైపు ఏమున్నాయో. సో అంటే మీరు అంటే ఇంకా ఏవైనా డిఫరెంట్ జానర్లో ఉండే సీరియల్స్ ఏవైనా చేస్తే బాగుండు అని ఉన్నా కూడా నెగిటివ్ రోల్ ఒప్పుకున్నారా, లేదంటే హౌ? 15 ప్రాజెక్ట్స్ లీడ్గా చేసి ఎందుకు నేను నెగిటివ్కి వెళ్తాను, నాకే వచ్చిందా డౌట్. అది ఆ టైంలో ఆ ప్రాజెక్ట్ అడిగారు, ఆయన దట్టు కొన్ని డేసే ఉంటుందని కమిట్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని రెడీగా ఉన్నాను చేయడానికైనా ఒకసారి క్లారిటీ ఉంటుందని మాత్రమే కమిట్ అయ్యాను కొన్ని డేస్కి. ఇప్పటికీ నేనైతే వెయిట్ చేస్తున్నాను, చూద్దాం ఏదో ఒకటి వాళ్ళంతా వాళ్ళు రాకపోతుందా, ఏదైనా అడగకపోతానని. కాకపోతే అందరూ ఫ్రెష్ అలాగే ఉన్నారు.
సో ఓకే అండి. సో ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీలో అంటే ఇంకా కెరియర్ స్టార్ట్ చేశారు కాబట్టి ఫుల్ బిజీ కూడా అయిపోయారు కాబట్టి మధ్యలో ఆపేశారు. అండ్ తర్వాత అక్కేల సపోర్ట్ ఎలా ఉంటుంది? ఒక అక్క గారిది చెప్పారు, ఇంకో అక్క ఏం చేస్తున్నారు? ఇద్దరు అసలు అందరూ మదర్సే నాకు ఇంట్లో అలా ఉంటుంది. గ్రేట్ కదా, సీరియస్లీ ప్యాంపర్ చేస్తారేమో ఫుల్. అంటే ఇంట్లో లాస్ట్ నేను ఇప్పటికి నాకు బాగా పుట్టినా కూడా అందరూ ప్యాంపర్ చేస్తూనే ఉంటారు. అలా మీ అక్కకి కాల్ చేస్తాడు అన్నారు, తనకి ఎక్కడ కుదురుతుంది, షీస్ క్యారింగ్ నా అంటున్నాను. తనతో మాట్లాడాను కదా, నాకు తెలుసు కదా అనుకున్నాను. తనకి ఎక్కడ కుదురుతుంది, బట్ స్టిల్ నేను అడుగుతాను. అవును, అలా టూ మచ్ ప్యాంపరింగ్ ఉంటుంది అసలు, చాలా గారాబం చేస్తారు అసలు. అండ్ మమ్మీ ఎక్కువ కష్టపడ్డాం. నేను షూట్స్లో ఉంటే ఖచ్చితంగా నాతో వచ్చేవాళ్ళు. నేను 1 hour నిద్రైనా పోయేదాన్ని డైలీ, తను అది కూడా పోకపోయేది అసలు. ఖచ్చితంగా ఫుడ్ నేను క్యారీ చేసేదాన్ని ఇంటి నుంచి. మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత అన్నీ రెడీ చేసి మళ్ళీ లేచే ముందు అంతా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి నాతో పాటు మళ్ళీ షూటింగ్కి వచ్చేవాళ్ళు. మమ్మీ చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు పాపం. సో మరి ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా, మీకు క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉందా, ఫినాన్షియల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉందా? క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫేమ్ సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ ఫినాన్షియల్ ఉండలేదు. మీరు మీ నుండి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. 15 ప్రాజెక్ట్స్ 30 days అయితే 40 days వర్క్ చేశానని మీరు చెప్తున్నారు. హౌ కమ్ యూ సే లైక్ దట్? అయ్యో, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ కార్ ఆల్సో. రీసెంట్లీ మా హస్బెండ్ బిఫోర్ 2 years బ్యాక్ గిఫ్ట్ ఇస్తేనే కార్ తీసుకున్నాను నేను. ఐ మీన్ ఖర్చు పెట్టేశారేమో డబ్బులు. ఎక్కడండి, నేను యాక్చువల్లీ విజయరాణి చిట్స్ ఉన్నాయి కదా, సో పెద్దక్క త్రూ విజయరాణి చిట్స్లో కొంచెం లాస్ అయిపోయాం. దగ్గర ఒక 20-25 lakhs పోయాయి. అది నేను రంగం చేసినవి ఏదైతే బిజీ పీక్స్లో ఉండి నేను అమౌంట్ సేవ్ చేశానో అది పోయింది. అండ్ ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా నేనే చూసుకునేదాన్ని. అక్కడంతా ఇంకా రెగ్యులర్ మనం రొటేషన్లో వెళ్తూనే పోతూనే ఉంటుంది ఖచ్చితంగా. స్పెండింగ్ అంటే అసలు చెక్ రాకముందే ఒక లిస్ట్ రెడీగా ఉంటుంది. అలాగే ఉండేది ఫస్ట్ నుంచి. అండ్ దట్టు సిస్టర్స్కి ఇద్దరికి కొంచెం ఆఫర్స్ తక్కువ, ఫినాన్షియల్గా కొంచెం ఇదిగా ఉండేసరికి ఎవ్రీథింగ్ నేనే చూసుకునేదాన్ని. అండ్ డాడీకి కొంచెం హాస్పిటలైజ్ అయినప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంది. దట్టు ఇప్పుడైతే మళ్ళీ ఎక్కడ ఉందో స్టార్ట్ అయిందో అక్కడే ఉన్నాను నేను. అలాగే ఉంది ఇంకా. గ్రేట్ అసలు కదా. అమ్మాయిలు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు అనేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అపోహ అన్నది ఇంకొకసారి మీ విషయంలో ప్రూఫ్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ పేపర్లో ఈరోజు చూస్తే కూడా అర్థమైంది, అమ్మాయి అంటే వద్దనుకునే స్టేట్స్ ఇంకా ఉన్నాయి. అది ఏ కల్చర్, హైఫై కల్చరా, వాళ్ళది లో అంటే నార్మల్ పీపులా, లేదంటే పోర్ పీపులా, మిడిల్ క్లాస్ అన్నది కాదు. ఎందుకంటే ఒక 8 మంది అబ్బాయిలకు ఒక అమ్మాయి అంటే ఒక రేషియోలో చూసుకుంటే సో సాడ్ థింగ్. బట్ ఇలాంటి అమ్మాయిని చూసిన తర్వాత ఇంత రెస్పాన్సిబుల్ అలా ఎందుకండి, మా ఇంట్లో మా అమ్మమ్మకి మా మమ్మీ ఒక్కరే, మా మమ్మీకి మేము ముగ్గురం. సో మా సిస్టర్కి పాపే, ఇద్దరు సిస్టర్కి చెరొక పాప. సో అంత లేడీస్ బ్యాచ్ అయినా నాకు అమ్మాయే కావాలని ఉండేది. నేను సీరియస్లీ అమ్మాయి ఉంటే బాగుండు అనుకుని ఉండేది. కాకపోతే మా డాడీ ఎక్స్పైర్డ్ కాబట్టి బాగా పుట్టాడంటే డాడీ పుట్టాడని సాటిస్ఫాక్షన్లో ఉన్నాను. కానీ ఎక్కడండి అమ్మాయిలకు ఉన్నంత ఎఫెక్షన్, జాలి, అది కష్టం అసలు అబ్బాయిలలో ఎక్స్పెక్ట్ చేయలేము. ఛాన్సే లేదు అసలు. అది ఇంకా అదే ఎఫెక్షన్కి, ప్రేమకి ఇంకొద్దులేండి, డబ్బులు సంపాదించడానికి అమ్మాయిలు కావాలి తప్ప మనం రెస్పాన్సిబిలిటీ, అమ్మాయి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అన్న ఫీలింగ్ పెరిగిపోయింది. అమ్మాయి అంటే మనం పెంచాలి, లైక్ తనని చదివించాలి, తనకు వరకట్నాల ప్రాబ్లమ్స్, ఇంకా చాలా, అమ్మాయికి ఏదైనా వస్తుంది కొని చాలా ఉన్నాయి. బట్ అమ్మాయి రెస్పాన్సిబుల్గా ఉండి రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మీలాగా ఉండే వాళ్ళని చూస్తేనైనా మార్పు రాదు. ఎంత పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఓకే పర్లేదు అలా ఉన్నా కూడా మన వాళ్ళ కోసం హస్బెండ్ని మనం అడగలేము. ఎలా అడుగుతాం, మా మమ్మీకి బాగాలేదు, కొంచెం డబ్బులు కావాలి, తినకు బాగాలేదు, అలా అడగలేం కదా. అండ్ ఈ టైంలో కూడా నాకు అసలు వదిలేయాలనిపించదు వాళ్ళని. ఎప్పుడు సింగిల్ రూపీ కావాలన్నా నేనే ఇవ్వాలి, హాస్పిటల్ వెళ్ళాలన్నా నేనే తీసుకెళ్ళాలి, అలా ఉంటుంది అనమాట నాకైతే. సో చాలా జాలి. అండ్ జాలి అనడం కన్నా కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నారు మీరు. మీ ఇంట్లో ముగ్గురు అమ్మాయిలే, అక్క వాళ్ళు కూడా ఓకే టైప్లో ఉన్నారు కాబట్టి మీరు ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం బిజీ అయినప్పుడు పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతిలో మినిమం ఉండాలి కదా మనం పెట్టాలంటే. వాళ్ళు ఇప్పుడైతే పర్లేదు, కొంచెం చూసుకుంటున్నారు. నేను దట్టు ఈ టైంలో డౌన్ అయిపోయాను కాబట్టి వాళ్ళు కొంచెం సేవ్ చేస్తున్నారు. సో ఇప్పుడు 15 సీరియల్స్ చేశారు మీరు. చేసినవన్నీ కూడా హిట్ సీరియల్స్. కొన్ని సీరియల్స్ కొంచెం రేటింగ్ పరంగా తక్కువ ఉన్నా కూడా మీకు మాత్రం మంచి పేరు తీసుకొచ్చాయి. సో ఆ విషయంలో మీరు అదృష్టవంతులు అనుకోవచ్చు. బట్ హార్ట్ ఫేవరెట్ క్యారెక్టర్, హార్ట్ ఫేవరెట్ సీరియల్ అంటూ ఒకటి ఉంటుంది. ఉన్నాయి 2-3. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాములమ్మ నాకు ది బెస్ట్ బ్రేక్ ఇచ్చిందంటే మొగల్ రేకులు.
అది ఇంకా శిరీష అంటే ఏంటి అనేది కొంచెం ఒక రేంజ్లో నిలబెట్టేసింది. ఆఫ్టర్ దట్ ఇంకా కంటిన్యూ అయ్యి ప్రాజెక్ట్స్ అన్నీ. అండ్ రాములమ్మ ఇస్ ద బెస్ట్. ఇంకా మళ్ళీ నేను లైఫ్లో చేస్తాను చేయను అన్నలాంటి ప్రాజెక్ట్ అది. నేను ఫోన్లో మాట్లాడే ఫస్ట్ రాములమ్మ అన్నాను కదా. అవును. ఆ తర్వాత ఇంకా భానుప్రియ అమ్మతో చేశాను నాతి చరామి అని. అసలు నేను చిన్నప్పటి నుంచి ఆవిడ సాంగ్స్ మీద డాన్స్ చేస్తూ స్కూల్లో కాలేజ్లో అంత పిచ్చిగా ఉండేదాన్ని. ఆవిడతో అనగానే నేను ప్రాజెక్ట్ ఒప్పేసుకున్నాను, రెమ్యునేషన్ ఏం మాట్లాడకుండా. అంత పిచ్చి ఉండేది ఆ ప్రాజెక్ట్ అయితే. అది చాలా ఇష్టం. ఆవిడ కూడా చాలా మంచి యాక్ట్రెస్ అండి, చాలా. అండ్ దట్ మంచి హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు వేరే అంత పెద్ద ఆ హీరోయిన్తో మనం మాట్లాడుతున్నాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు. అండ్ కొంతమంది నేను నా శ్రీమంతం కోసం కాల్ చేశాను, కొంతమంది ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఈవెన్ కాల్ కూడా అటెండ్ చేయలేదు. పాపం తను రీసెంట్లీ వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయినా కూడా కాల్ అటెండ్ చేసి లేదమ్మా నేను చెన్నైలో ఉంటున్నాను ఇది ఇది అని చెప్పి ఎంత సాఫ్ట్గా మాట్లాడతారో. చాలా సీరియస్లీ. సో మంచి వాళ్ళకు ఎప్పుడు మంచి జరుగుతుంది అనేసి మనం వింటుంటాం, బట్ ఒక్కొక్కసారి అది కూడా కాదు అనిపిస్తుంది. లేదు, మంచి వాళ్ళకి ఈ రోజుల్లో మంచే లేదు కదా. ఖచ్చితంగా. ఓకే, సో హార్ట్ ఫేవరెట్ వచ్చేసి 2-3 సీరియల్స్ ఉన్నాయి. సో బ్రేక్ అంటే అన్నిట్లో బ్రేక్ అని కంప్లీట్ బ్రేక్ అంటే మొగిలి రేకులు ఎక్కువ అనుకోవచ్చు కొంచెం. అండ్ చేసిన క్యారెక్టర్స్ ప్రతి దాంట్లో కూడా లుక్ వైజ్గా కూడా మీకు చాలా వేరియేషన్ చూపిస్తుంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదైతే రెమ్యునేషన్ వాళ్ళు ఇస్తారో అది కాస్ట్యూమ్స్కి వెళ్ళిపోద్ది, నాకేం ఉండదు. అండ్ ఓన్ కాస్ట్యూమ్ కాబట్టి ఖచ్చితంగా. ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అనేది కాస్ట్యూమ్ మీద పడుతుందని చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటాను. అది నిజమంటారా? ఆబ్వియస్లీ. పర్ఫార్మెన్స్ మీద ఏమి ఉండదా? లుక్ ఫస్ట్ కనీసం మనం లుక్ చూడాలి అన్న కూడా ఉంటుంది కదా. పర్ఫార్మెన్స్ ఎలాగో 2-3 సీరియల్స్లో ఈ అమ్మాయి బాగా చేస్తుందని అర్థమైపోతుంది. నేను ఒక వేరియేషన్ అంటూ చూపిస్తేనే కదా ఇంకా జనాల్లో ఎవరైనా చూసేది. కానీ మీరు అలా అంటున్నారు. కొన్ని ఇప్పుడు ఛానల్స్లో చూసుకున్నా, కొంతమంది చూసుకున్నా కూడా కాస్ట్యూమ్స్ కూడా ఆ బొటిక్స్ నుండి కర్టసీస్ అవి వస్తున్నాయని విన్నాము సీరియల్స్కి, లీడ్స్కి. అండ్ మీరు ఎప్పుడు అవి అలాంటివి తీసుకోలేదా? ఎవరైనా కాల్ చేసి మేము ఇద్దాం అనుకుంటున్నాము అంటే ఓకే, నేను కాల్ చేసి నాకు ఇస్తారా, నేను చేద్దాం అనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్, కొంచెం తక్కువలో ఇస్తారా, అడగలేదు, నా వల్ల కాదు. సో అంటే కొంతమంది అలా ఉన్నారు, అందరూ ఉన్నారని చెప్పను. సో నేను మమ్మీ త్రూ కానీ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లా ఉంటే బాగుంటుంది కదా ఈ ప్రాజెక్ట్కి, ఈవెంట్కి ఇలా ఉంటుంది. సో అలా ఎప్పుడు ఆ కైండ్ ఆఫ్ డిస్కషనే ఉంటుంది. అండ్ కొంచెం స్పెషల్గా ట్రై చేస్తూ ఉంటాను ఓన్లోనే. సో మీకు వచ్చిన అవార్డ్స్, బెస్ట్ అవార్డ్స్ అండ్ కాంప్లిమెంట్స్ అంటే మ్యాక్సిమం అందరూ ఏదో స్మాల్ స్క్రీన్ అనుష్క లాగా ఉంటారు అది ఇదని ఎప్పుడైతే కాంచనగంగా ఉందో అప్పటి నుంచి అంటుంటారు. అండ్ ఒక్కసారి స్వాచింకులు డైరెక్టర్ మన్నేని రాధాకృష్ణ గారు సౌందర్యలాగున్న ఒక ఫ్రేమ్లో నీకు తెలియట్లేదు అంటే, తెలిసినా ఏమి సార్ ఇక్కడే ఉంటాం కదా, తెలిసినా తెలియకపోయినా. ఇంకా అవార్డ్స్ అంటే చాలానే వచ్చాయి. నంది అవార్డ్ లాంటి పెద్దవి రాకపోయినా మ్యాక్సిమం ఆరాధన అవార్డ్స్ కానీ కలర్స్ అని ఏవైతే వీళ్ళు రెగ్యులర్గా ఇస్తుంటారో అన్ని అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఛానల్స్లో రెగ్యులర్ ఈవెంట్స్లో వచ్చే అవార్డ్స్ అన్ని. సో క్యారెక్టర్స్ వైజ్గా, వర్క్ వైజ్గా మీకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. బట్ చేయాలన్న జీల్ అయితే తగ్గదు, అది వేరనుకోండి. ఎప్పటికీ వర్క్ చేస్తూ ఉండాలి, యాక్ట్ చేస్తూ ఉండాలని ఉంటుంది. బట్ ఉన్నంతలో చేసినంతలో మీకు ఒకటి ఫస్ట్ నుంచి ఉండేది జస్ట్ పోలీస్ కైండ్ ఆఫ్ రోల్, సిఐడి లాంటి ఆ కైండ్ ఆఫ్ రోల్ ఇంతవరకు నేను చేయలేదు. మీకు బాగుంటుంది కదా. నేను అది లిటరల్లీ వస్తుందేమో అని చూస్తున్నాను. ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు. ఆ స్టోరీ లేదు, ఓన్లీ ఫ్యామిలీ స్టోరీస్ అలాగే ఉన్నాయి ఎక్కువ. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోవాలనిపించే సిచ్యువేషన్ ఫేస్ చేశారా? బ్యాడ్ సిచ్యువేషన్స్, బ్యాడ్ కామెంట్స్ లైక్ రూమర్స్, గాసిప్స్. రూమర్స్ అంటే ఏముందండి, వాటంతట అవే క్రియేట్ అవుతాయి, అవే వెళ్ళిపోతాయి. ఎందుకు క్రియేట్ అవుతాయో కూడా తెలియదు కొన్ని అయితే. నాకు ఈ మధ్య అనిపిస్తుంది ఏదైతే పర్టికులర్గా నేను బ్రేక్ తీసుకొని మళ్ళీ రీఎంట్రీ ఇద్దామని వెయిట్ చేస్తున్నానో, ఈ మధ్య అనిపిస్తుంది కొంచెం ఇండస్ట్రీ అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది, ఫ్రెష్నెస్ అన్న ఫీలింగ్ ఎక్కువైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఫుడ్ మనకు నచ్చట్లేదు, బయట ఫుడ్డే ఎక్కువ నచ్చుతుంది మన వాళ్ళకేమో. ఈ మధ్య అనిపిస్తుంది ఏంటి వెయిట్ చేయడం కంటే ఏదైనా బయట ఏదైనా వర్క్ చేసుకుంటే బెటర్ ఏమో, అసలు వెయిట్ చేయడం వేస్ట్ అని అనిపిస్తుంది ఇంకా. సో చూడాలి. ఒక 3 yearsలో ఇంత మార్పా? అలా వచ్చి 3 years కూడా నేను బ్రేక్ తీసుకోలేదు. మనసు మమత నేను 6th month వరకు చేశాను ప్రెగ్నెంట్ అయ్యి. 2-3 months అనే చెప్పాలి. ఏదైతే నాకు చిన్న సర్కిల్ ఉందో ఆ సర్కిల్లోనే నేను ట్రై చేసిన దాంతో చూసి నేను వెక్స్ అయిపోయాను ఇంకా. ఓకే ఇట్లా కాదు, అసలు ఇలా లేదు, అది పోనీ మన దగ్గర బాగా డిఫెక్ట్ అయింది నిజంగానే.
డెలివరీ అయిపోయింది, శిరీష చాలా లావ్ అయిపోయింది, అసలు ఫ్రేమ్ పెడితే చూడలేకపోతాను, హీరోయిన్ మెటీరియల్ కాదంటే నా దగ్గర మైనస్ ఉందని నేనే డ్రాప్ అవుతాను. నా దగ్గర ఏ మైనస్ లేదు. చూసాను నేను, అదే నేను నేనే చెప్తున్నాను కదా, మీరు ఎంట్రీ కూడా ఇచ్చారు, ఇంటర్వ్యూ అంటే కొంచెం టైం కుదరదన్నారు, మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా అన్నాను. యూ లుక్ గుడ్. అండ్ అలా ఇంకా చెప్పాలంటే ట్రెడిషనల్ ఆ లుక్ కన్నా కొంచెం వెస్టర్న్లో ఇంకా చూసి ఇంకా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మిమ్మల్ని చూసి. వాళ్ళకి ఏంటంటే ఒక రీజన్ కావాలి. ఇప్పుడు పాత వాళ్ళని కానీ నన్ను ఏదైనా వద్దనడానికి ఒక రీజన్ కావాలి. లేదు ఇదే ఛానల్ రిక్వైర్మెంట్ ఆర్ వాళ్ళ రిక్వైర్మెంట్ కొత్త వాళ్ళని తీసుకోవాలని, లేకపోతే వాళ్ళకి ఫ్రెష్నెస్ ఉంటుందని, వాట్ ఎవర్. వద్దులే శిరీష కొత్త వాళ్ళని ట్రై చేస్తున్నాము, లేదు పలానా బెంగళూరు పలానా చెన్నై వాళ్ళని ట్రై చేస్తున్నాము, దెన్ నీడ్ ఫ్రెష్ అంతే. అందుకని ఏమన్నా రిజెక్ట్ అవుతుందో ఏంటో మరి తెలియదు. అండ్ అలాగే మేబీ నేను విన్న దాని ప్రకారం ఏంటంటే బెంగళూరు నుంచి ఇక్కడ బయట నుండి ఎవరైనా తీసుకొస్తే వాళ్ళు చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని విన్నాను. బట్ ఇది విన్న నేను వాళ్ళ రెమ్యునరేషన్స్ బాగానే ఉన్నాయని వాళ్ళు చెప్పడం కూడా విన్నాను. నేను అది యాక్సెప్ట్ చేస్తాను. రెమ్యునరేషన్ తక్కువ, మీరు ఉన్నారు బెంగళూరు నుంచి వచ్చారు, ఎంత పేమెంట్ ఒక 2-3,000 తీసుకుంటున్నారు అనుకుందాం. మీకు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఉంటాయా, ఇదే ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ, అకామిడేషన్ ఇస్తారా, ఫుడ్ డే అండ్ నైట్ చూసుకోవాలా. ఇక్కడ మన వాళ్ళకు పేమెంట్ ఇస్తే మన ఫుడ్ రివర్స్ తీసుకెళ్ళి మనం పెట్టుకొని ఎవ్రీథింగ్ కాస్ట్ మన. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమంది బెంగళూరు అమ్మాయిలు హాఫ్ అమౌంట్ ప్రొడక్షన్కి ఇచ్చేసి కాస్ట్యూమ్స్కి హాఫ్ అమౌంట్ వీళ్ళు వేసుకుంటారు. అది కూడా లేదు. అండ్ ఎవ్రీథింగ్ మనం చూసుకొని రిటర్న్ నేను ఒక్కొక్కసారి ప్రొడక్షన్కి ఫుడ్ కావాలన్నా వాళ్ళకి వీళ్ళకి ఏదైనా కావాలన్నా నేనే తీసుకెళ్తూ ఎందుకు ఇవ్వడానికి మనకు ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి మనకు పెట్టడానికి రాదు, పక్క వాళ్ళు ఏమైపోయినా పర్లేదు కానీ తెలుగు వాళ్ళు అసలు రానిరు, అసలు వాళ్ళకి ఎంకరేజ్మెంటే లేదు. అసలు ఎవరున్నారు తెలుగు వాళ్ళు, తెలుగు హీరోయిన్స్ ఎవరున్నారు చెప్పండి టీవీ మీడియాలో? మీరు చెప్పగలరు గట్టిగా 4 పేరు చెప్పండి. ఇప్పుడు కష్టం, కాంప్లికేటెడ్ యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ చూస్తే. నెగిటివ్ అయినా చెప్పొచ్చు, సెకండ్ లీడ్స్ చెప్పొచ్చు, బట్ లీడ్ అన్నది ఎవరు జస్ట్ చిన్న క్యారెక్టర్ చేసే వాళ్ళని కూడా బయట నుంచే తెస్తున్నారు. హీరోస్ ఆంటీస్ అందరూ అక్కడ వాళ్ళైనా పోనీ వాళ్ళని ఇక్కడ తెచ్చుకుంటున్నారు. కన్నడలో మన ఒక్కడికి కాల్ చేయమనండి వాళ్ళు చేయరు. వాళ్ళకి ఆ పార్షాలిటీ చాలా ఎక్కువ కన్నడీస్కి. వాళ్ళు ఎంతసేపు మా లాంగ్వేజ్ మా వాళ్ళు ఉండాలి, మా వాళ్ళు ఉండాలి, మా వాళ్ళనే ఉంటుంది. అట్లీస్ట్ తమిళ్ వాళ్ళైనా కాల్ చేసి పిలుస్తారేమో కానీ కన్నడ నుంచి మనకు కాల్సే రావు. అంత ప్రొటెక్ట్ చేసుకుంటారు వాళ్ళ ఇండస్ట్రీని వాళ్ళు. మన వాళ్ళు మాత్రమే ఎందుకు అలా? వాళ్ళు చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేసి మన వాళ్ళు కూడా దగ్గరుండి ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటారా? దగ్గరుండి ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీరు మాత్రమే కాదు వెంకటేష్ అంటే మీరు అది చెప్పేది అలాగే అంత క్లియర్గా ఉందన్నమాట. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, మన వాళ్ళు కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. నేనైతే తమిళ్లో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను. నాకు ఇప్పటికీ తమిళ్ నుంచి ఏమైనా కాల్స్ వస్తాయి అంటే నాకు బేబీ ఉంది క్యారీ చేయడం ప్రాబ్లం అని నేను చేయట్లేదు. కానీ కన్నడ నుంచి ఏ రోజు ఎవరికి కాల్ రాలేదండి. నేను చాలామందిని కూడా కనుక్కున్నాను, ఎప్పుడు మరి బెంగళూరు నుంచి మాకు కాల్ రాలేదు. కనీసం ఇక్కడ ఎవరు ఆడిషన్ చేయరు బెంగళూరు వాళ్ళు. మన వాళ్ళు సీరియల్ స్టార్ట్ అవ్వగానే చాలా బెంగళూరు ఆడిషన్ చేయాలి అంతే, అలా ఉండింది. అండ్ కాల్ చేయడం కూడా డైరెక్ట్గా సీరియల్ స్టార్ట్ అవుతుందనగానే మేనేజర్స్కి ఎవరికైనా చెప్పేస్తే బెంగళూరు నుండి పిక్స్ అవి ఇవి పంపించేస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు. ఆల్రెడీ 1 or 2 మూవీస్ చేసిన వాళ్ళు, లేదంటే సీరియల్స్లో 1 or 2 సీరియల్స్ చేసిన వాళ్ళను పిలుస్తున్నారు. అక్కడ అసలు కొంతమంది క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఇక్కడ హీరోయిన్స్, జస్ట్ డే క్యారెక్టర్స్ చిన్న ఇప్పుడు మరదలు చెల్లెలు క్యారెక్టర్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి హీరోయిన్స్గా పెడుతున్నారు. అండ్ పోనీ బాగున్నారు, అబ్బా నిజంగా మనం ఎందుకు పనికొస్తాం, ఒక్కొక్కరు చాలా బాగున్నారు కదా అన్నట్లేదు. గట్టిగా ఉంటే ఒక 4-2-3 అమ్మాయిలు బాగుంటారు పర్లేదు అనిపిస్తుంది. అంతమంది ఎక్కడ బాగున్నారండి? ఛానల్ పెడితే అసలు స్టే చేయాలనిపించాలి కదా కనీసం. పోనీ గ్లామర్ పక్కన పెట్టేద్దాం, పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నా కూడా దానికి కూడా లేదు. నేర్పించి చేపిస్తే ఎలా వస్తుంది? ఒక డైలాగ్ ఇంటెన్సిటీ ఇప్పుడు నేను ఏదైతే ఎమోషనల్గా ఫీల్ అయ్యి తెలుగులో నేను చెప్పినంత నాకు తమిళ్లో చెప్పమంటే నాకు రాదు. నా మదర్ టంగ్ నేను ఏదైతే లోపల నుంచి ఫీల్ అయ్యి చెప్తున్నానో అదే వస్తుంది కదా. నేర్పించి ట్రైనింగ్ ఇప్పించి తెలుగు నేర్పించుకొని అన్నీ నేర్పించుకొని ఎందుకంత కష్టపడ్డాం? అసలు అది లాజికే అర్థం కావట్లేదు నాకైతే. డే బై డే నేను అది ఆలోచిస్తుంటే ఇంట్లో పిచ్చెక్కుతుంటుంది. ఏంటి రీజన్ ఇది, అసలు ఏముంది అని ఆలోచించితే ఏమి ఉండదు అక్కడ. సో ఇప్పుడు అనిపిస్తుందా ఎప్పుడైనా కూడా, అంటే ఇప్పుడు ఒక సీరియల్కి కంబ్యాక్ చేశారు, బట్ మీరు చెప్తున్నారు ఇండస్ట్రీ అంతా మారిపోయింది, రావచ్చు రాకపోవచ్చు ఫ్యూచర్లో. ఇన్ కేస్ ఒకవేళ వచ్చినా కూడా సేమ్ నెగిటివ్ కైండ్ ఆఫ్ అయినా కూడా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఒక మెయిన్ లీడ్ చేసి నేను ఏదైనా క్యారెక్టర్ చేస్తా అంటే తక్కువ బడ్జెట్లో నాకు ఇస్తారు. కాకపోతే నేను అక్కడ మనసు చంపుకొని ఒక అమ్మాయిని పక్కన హీరోయిన్గా, ఎవరో అమ్మాయిని ఏ రకంగా లేని ఒక అమ్మాయిని హీరోయిన్గా చూస్తూ నేను బేర్ చేస్తూ నేను అలా చచ్చిపోలేను రోజు.
ఇదే చేయకుండా ఇంట్లో ఉన్న బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా అది ఫేస్ చేయలేను. సో మరి అలా చేయలేనప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనిపిస్తుంది అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫినిష్ చేసి ఉంటే అట్లీస్ట్ ఏదో చిన్న నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండేదాన్ని, లేదంటే ఒక జాబ్లో అయినా జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే మీరేమంత ఏజ్ అయిపోలేదు, యూ కెన్ డూ. అలా ఎప్పుడైనా అనిపించిందా? ఒక స్టడీస్ అయితే కంప్లీట్ చేసి ఉంటే బాగుంది. అంటే ఫినాన్షియల్లీ ఫస్ట్ నుంచి మేము బిలో మిడిల్ క్లాసే, అంటే ఒక్కొక్క డే ఫుడ్ కూడా ఉండేది కాదు, ఆ స్టేజ్ నుంచి వచ్చాను నేను. మమ్మీ డాడీ వచ్చేసి ఒక స్టేజ్లో రోడ్డు పైన చౌరస్తా మీద మిర్చి బజ్జీ బండీలు ఉంటే వర్షంలో తడిస్తే ప్యాక్ చేసి ఇచ్చిన డేస్ కూడా ఉన్నాయన్నమాట నా లైఫ్లో. సో మా ఫ్యామిలీ అయితే ఏదైతే అంత స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చిందో అక్కడ నుంచి మళ్ళీ డౌన్ వెళ్ళొద్దని అంతే ఇప్పటికీ స్ట్రగుల్ ఫేస్ చేయడం. ఒక్కొక్క డే ఇంట్లో రైస్ ఉండేది కాదు, పక్క వాళ్ళని అడుక్కొని మమ్మీ బీడీలు చేసేవాళ్ళు, ఎక్కువ కరీంనగర్లో బీడీలు అవి చేస్తుండేవాళ్ళు. ఆ బీడీలో ఆకు అంతా తీసుకొచ్చి పొయ్యి పెట్టుకుని జస్ట్ నూకన్నం ఉంటుంది కదా రైస్ కాకుండా, ఆ నూకన్నం బాయిల్ చేసుకొని తినేవాళ్ళం. అండ్ అక్క వాళ్ళు వచ్చేసి ఒక 75 రూపీస్కి సేల్స్ వర్క్ కూడా చేసిన డేస్ ఉన్నాయి. మమ్మీ ఒక 2500కి ఒక 1 మంత్ సెక్యూరిటీ గార్డ్గా చేసిన డేస్ ఉన్నాయి. సో అంత స్ట్రగుల్ నుంచి వచ్చి చూసి ఇప్పుడు గట్టిగా నోరు తెచ్చి నాకు ఒక ఆఫర్ ఇవ్వండి అని మనం అడగలేము. తెలుగు వాళ్ళు ఎవరైనా అందరూ మన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ బిలో మిడిల్ క్లాస్ లేకపోతే మిడిల్ క్లాస్, కష్టపడి పని చేద్దామంటే మీరు ఇప్పుడు ఈ టైంలో కూడా ఆఫర్స్ ఎవరికి ఇవ్వనట్టయితే పక్క వాళ్ళని ఎవరినో తెచ్చుకొని అది చాలా హర్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చిన 15 సీరియల్స్ చేసిన నేను వెళ్ళి ఎక్కడో చోట జాబ్ చేస్తా అంటే నన్ను వాళ్ళు చీప్గానే చూస్తారు. హీరోయిన్ వచ్చేసి ఏంటి ఇక్కడ చేస్తుందని, ఒక సెలబ్రిటీ అయిన తర్వాత మనం బయట లొకాలిటీలో తిరిగితే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏంటో తెలియదు, మరి మనం ఏదో ఇది చేస్తామని కాదు, ఒక కైండ్ ఆఫ్ లుక్లో ఉంటారు వాళ్ళు, ఒక మైండ్ సెట్ ఏదోలా ఉంటుంది వాళ్ళది. అలా చేయలేము. ఇప్పుడు నేను వెళ్ళేసి 5000కైనా జాబ్ చేయడానికి రెడీ ఉన్నాను, కాకపోతే నాకు రావు. మీకేం తక్కువ, మీకెందుకండి చేయడం, ఇక్కడికి వచ్చినా పని చేస్తుందా లేదా, మీకు ఆఫ్టర్ ఈ పని ఎందుకు మీరు చేయడం అన్నట్టు చూసి జడ్జ్ చేసేస్తారు. తిని అసలు ఏం పని చేయలేదు, తిని పని చెయ్యొద్దు అన్న ఫీలింగ్. మా ఫ్యామిలీ మా చుట్టాల్లోనే ఏం తక్కువ ఉంది శిరీషకి, అన్ని సీరియల్స్ చేస్తుంది, అన్ని లక్షలు సంపాదించేసి ఉంటుంది. నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఒక 1 lakh ఉంటే అడ్జస్ట్ చేయవే, నేను నెక్స్ట్ మంత్ అలా ఇచ్చేస్తాను. నాకు ఫోన్ చేసి అలా 1 lakh అంత ఈజీగా అడుగుతున్నారా? 1 lakhని ఎలా అవుతుంది అలా? నేను నెల మొత్తం కష్టపడితే నాకు ఫైనల్గా ఒక 2-3 వేలు మిగిల్చుకోవడమే కష్టం అవుతుంది. నా మెయింటెనెన్స్ మమ్మీ వాళ్ళకి కానీ వీళ్ళని కానీ చూసుకోండి. మీరు ఫ్యామిలీ మొత్తము చూశారు అండ్ చూస్తున్నారు, అయినా కూడా ఇప్పుడు మీకు కష్టపడి మీ బేబీని క్యారీ చేస్తూ మీరు ఇప్పటికీ కూడా కష్టపడి మీ మమ్మీని చూడాలనుకుంటున్నారు, మీ అమ్మమ్మని చూడాలనుకుంటున్నారు. సో మీ డాడీ ఎక్స్పైర్ అయ్యారు హెల్త్ బాగాలేక రీసెంట్గా. అంటే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా కష్టపడాలనుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్కి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ కాకుండా ఓన్లీ మీరు సంపాదించేదే కనిపిస్తుంది, ఖర్చు కనిపించట్లేదు. ఈజీ అమౌంట్ అనేది ఎప్పుడైతే వాళ్ళు పెళ్లి చేసుకున్నారో వాళ్ళ హస్బెండ్ అంతా ఈజీ వెల్ సెటిల్ అయి ఉన్నారు, ఈజీ మనీ ఉంది. నేను ₹1 1000 పేమెంట్కి డే అండ్ నైట్ వర్క్ చేసిన డేస్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ 6కి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6కి ప్యాకప్ అయ్యి వర్క్ చేసిన, ఎందుకు రామ్లమ్మండి దగ్గర నేను ఒక 5-6 డేస్ కంటిన్యూస్గా అలా వర్క్ చేసిన డేస్ ఉన్నాయి, వర్షంలో చలిలో. కానీ ఎందుకు అంత తక్కువ రెమ్యునరేషన్కి మీరు వర్క్ చేశారు? అంటే మీరు ఆల్రెడీ పీక్ స్టేజ్లో ఉన్నారు, మీకు ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి. అప్పటికి కొంచెం పడలేదు. ఎప్పుడైతే స్టార్టింగ్ అడగకిచ్చే మనసు కొన్ని ప్రాజెక్ట్స్కి నేను తక్కువే తీసుకున్నాను. నాకు తెలియదు ఒక మెయిన్ లీడ్ ఎంత తీసుకుంటున్నారో తెలియదు, గట్టిగా డిమాండ్ చేస్తే ఏమో ఆఫర్ తెలుసుకోలేదు బయట అంటే ఎలా ఉంది అనేది. అక్క కూడా ఏంటంటే చిన్న రోల్స్ చేసి వచ్చింది, తను ఎప్పుడు మెయిన్ లీడ్ చేసింది తెలియదు. ఒకవేళ గట్టిగా డిమాండ్ చేస్తే ఆఫర్ రాదేమో, ఎందుకు ఛాన్స్ తీసుకోవడం, అంత ఫుడ్డే లేకుండా స్టేలో వచ్చిన దానికి ఇప్పుడు ₹1000 వచ్చినా పర్లేదు, నెలకు 10,000 వచ్చినా చాలు, నేను ఇందులో హ్యాపీగా బ్రతకొచ్చనే ఉండేదాన్ని నేను ఎప్పుడు. ఇప్పటికీ నేనేం డిమాండ్ చేయనండి, మరి ఎందుకో మరి తెలియదు. శిరీష చాలా ఎక్కువ డిమాండ్ చేస్తుందంట, అసలు 10,000కి మించి తక్కువ చేయదంట. అంటే నాకు ఎవరు కాల్ చేశారు, ఎవరు అడిగారు, ఎవరితో చెప్పాను నేను, ఎందుకు క్రియేట్ చేస్తారు ఇవన్నీ? వాడికి ఎవరికో ఒకరు నచ్చేసి ఉంటాడు, వాడు మెంటల్గా ఒకరిని ఫిక్స్ చేసుకుని ఉంటాడు, ఇవి అమ్మాయిని రిజెక్ట్ చేయాలి అంతే. దానికి 1,00,000 రీజన్స్, లావ్ అయ్యాలని, లేకపోతే అమ్మాయి లొకేషన్లో టైంకి రాదు, అసలు షార్ట్లో టైంకి ఉండదు, పిచ్చి పిచ్చి వేషాలన్నీ లొకేషన్లో వేసి ఎందుకు వేస్తాను? నువ్వు నాతో వర్క్ చేస్తే కదా నా గురించి డిసైడ్ అవ్వాలి. టైంకి రాదు అంటే ఇన్ని ప్రాజెక్ట్స్ ఎలా చేశాను? అండ్ ఒక్కొక్క ప్రొడక్షన్లో నేను ఖచ్చితంగా 2-3 సీరియల్స్ చేశాను.
ఒక దాంట్లో కంఫర్టబుల్ ఉంటేనే కదా నెక్స్ట్ దానికి ఎంత ఉన్న ప్రొడక్షన్ ఆలోచిస్తుంది. ఇవి అడ్డమైన రూమర్స్ అన్ని క్రియేట్ చేసి బ్యాడ్ చేయడం తప్పితే ఇడియట్స్కి కొంతమందికి పర్టికులర్గా వేరే వర్కే ఉండదు ఇండస్ట్రీలో అయితే, దానివల్ల ఇంకా సగం తగ్గిపోతుంటాయి. గాసిప్స్ రూమర్స్ అనేవి చాలా వస్తుంటాయి. ఇంకా స్పెషల్లీ అంటే ఒక్క సీరియల్ చేసి ఏదైనా ప్రాజెక్ట్ ఒకటి చేసి కొంచెం నేమ్ వస్తుందంటే చాలు వెనకాల 100 మాట్లాడుకుంటారు. అలాంటిది మీరు 15 ప్రాజెక్ట్స్ చేశారు, మంచి ప్రొడక్షన్స్లో చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, మీకంటూ ఒక ఫేమ్ నేమ్ ఉంది. మీ పైన గాసిప్స్ రావడం అనేది అది కామన్ థింగ్. చాలా కాకపోతే దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయంటారు, ఎన్ని మీరు అంటే ఎలాంటి అనిస్తారు? ఇప్పుడు శిరీష అన్ని ప్రాజెక్ట్ చేసిందంటే ఊరికేనే చేసిందా? నువ్వు చూసావా? వచ్చి చూడు ఫస్ట్, నేనేంటో నన్ను చూసి నా వెనకాల ఉండి తర్వాత డిసైడ్ అవ్వు నా గురించి. 4 ఆఫర్లు రాగానే ఇంక ఖచ్చితంగా ఏదో ఒకటి నేను చేస్తే ఎఫ్ఐఆర్ అనేది మెయింటైన్ చేస్తేనే అవుతుందా? ఏమో నాకు లక్ బాగుందేమో. నేను ప్యాకప్ అయ్యేంత వరకు 3 o'clock midnight షూట్ చేయమన్నా నేను చేస్తాను. ఇంకొక అమ్మాయిలు చేయకపోవచ్చు, నేను కోఆపరేట్ చేయడం నచ్చిందేమో ప్రొడక్షన్కి, అందుకని కంటిన్యూ అయ్యానేమో. మెంటలీ అసలు అనవసరమైన చెత్త అంతా క్రియేట్ చేసి స్లాబ్ పెట్టడం తప్పితే ఏం లేదు దీనికి. ఇంకా లక్కీగా మా హస్బెండ్ అనేవాడు లవ్ మ్యారేజ్ కొంచెం ఎక్కువ అర్థం చేసుకుంటాడు కాబట్టి నేను బ్రతికిపోయాను. ఈ పిచ్చి రూమర్స్ వల్ల ఒకవేళ అటు ఇటు మెంటాలిటీ ఉండి కొంచెం అనుమాన పోవడం అయితే ఈ పాటికి వదిలేసేవాడు నన్ను. అలా ఉంటాయి అన్నెసరీ థింగ్స్, అసలు లేనివి. నేను టైంకి వెళ్ళి నేను పొద్దున్న 7 o'clock ఉండమంటే 9కి షార్ట్లో ఉన్నానంటే నేను 8:45కి ఉన్న డేస్ కూడా ఉంటాయి. ఎందుకు ఉండరు షార్ట్లో? ఎవరు చూసారు, ఎవరు మాట్లాడారు చూడకుండా ఉన్నాను. వాళ్ళు అసలు ఆ ప్రొడక్షన్లో కొన్నిట్లలో నేను చేయలేదు, వాళ్ళు కూడా ముందే డిసైడ్ అయిపోతారు. అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ ఉంటారు అలా. సో ఫ్రస్ట్రేషన్, మనుషుల ఫేస్ని చూసి వాళ్ళు ఎలా ఉంటున్నారో చూసి మనం డిసైడ్ చేయలేము. నేను ఆల్మోస్ట్ 2-3 times అయినా చూసి ఉండొచ్చు, మీ స్టేటస్ కావచ్చు, పిక్స్ కావచ్చు. అంటే మనిషిలో ఒక ప్లెజెంట్నెస్ అనేది అది గాడ్స్ గ్రేస్. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండగలగడం, అందంగా కనిపించగలగడం, చూడగానే ప్లెజెంట్గా కనిపించగలగడం అనేది దేవుడిచ్చిన వరం. అలాంటి వాళ్ళకి ఏ కష్టాలు లేవని జనాలు అనుకుంటారు, బట్ ఎదురుగా మీరు ఖచ్చితంగా వాళ్ళు అంత స్ట్రాంగ్ కాబట్టి ఆ నవ్వులో వాళ్ళు ఎంత కష్టానైనా దాచుకుంటారు అన్నది మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రూఫ్ అయింది నాకైతే. సీరియస్లీ హార్ట్ మెల్టింగ్ స్టోరీ అండి, చాలా కష్టపడ్డారు. ఈవెన్ నేను అనుకున్నాను, బట్ కంప్లీట్గా మిగతా వాళ్ళు జడ్జ్ చేసినా నేను జడ్జ్ చేయలేదు. మీరు అంత కష్టపడ్డారంటే నాకు కొద్ది గొప్ప మీ గురించి తెలుసు, అంటే మీ సిస్టర్స్ గురించి. అండ్ మీరు హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు. అంత ప్యాషన్ ఎవరికి ఉంటుంది, అంత హార్డ్ వర్క్ చేయాలని ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరైతే అంత అవసరం, అంత కష్టం నుండి వస్తారో. ఏ సెలబ్రిటీని పెద్దవాళ్ళని తీసుకున్నా కూడా మనం చెప్పొచ్చు, టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అయినా కావచ్చు, కష్టపడి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంత ఇష్టపడి వచ్చినా కూడా కష్టాలను చూసిన వాళ్ళు ఉంటారు. అండ్ నేను ఎక్కువ ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడానికి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను, కానీ ఎప్పుడు కష్టపడలేదండి. డైరెక్ట్గా వాటంతట ఎక్కువ బ్రేక్ కూడా తీసుకోలేదు. సిస్టర్ అయితే రజిత చాలా కష్టపడింది. తనైతే 250 రూపీస్కి కూడా ఏదో డూబ్గా చేయమంటే చేయడం, పెద్ద పెద్ద కొండలు ఎక్కమంటే ఎక్కడము, జస్ట్ ఒక రెమ్యునేషన్ పర్ డే 250 ఇస్తా అంటే కూడా కష్టపడింది తనైతే. ఇప్పటికీ ఈ మధ్య మదర్ రోల్ చేస్తే తను కొంచెం బిజీ అయింది, కానీ మొన్నటి వరకు తనకు కూడా అసలు ఆఫర్స్ లేవు. తన పాపం మొన్నటి వరకు కూడా స్ట్రగుల్ అవుతూనే ఉండేది. నాకంటే ముందంటే దగ్గర 10-15 years అయిపోయింది తను వచ్చి, ఇప్పటికీ స్ట్రగుల్ ఉంది తనది. అండ్ ఆవిడ కూడా మంచి ఆర్టిస్ట్, తనతో కూడా వర్క్ చేశాను. బట్ కాకపోతే డెఫినెట్లీ లక్ అనేది అయితే ఇక్కడ ఫేవర్గా ఉండాలి. బట్ మేము అనుకుంటున్నాం, చెప్పలేం ఫ్యూచర్లో అయినా కూడా మీకు ఇంకా ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన ప్రాజెక్ట్స్ లాగే ఇంకా బెటర్ మంచి ప్రాజెక్ట్స్ రావాలనేసి అయితే మేమైతే అనుకుంటున్నాం. నేనైతే స్పెషల్లీ అనుకుంటున్నాను. సో ఇదంతా ఒక అయితే మూవీస్ వైపు ఎప్పుడు ట్రై చేయలేదా? ఇంత స్టార్డమ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మూవీస్లో ఆపర్చునిటీ వస్తుంది. కొంతమంది మీరు చూస్తే ఇప్పుడు నేమ్స్ వద్దు, కానీ కొంతమందిని గమనిస్తే మీకు తెలుస్తుంటుంది. మీ టైంలో వచ్చిన వాళ్ళే మీలాగే స్టార్టింగ్లో కొంచెం ఫటాఫట్ బిజీగా ఉండి వెంటనే మళ్ళీ మూవీస్కి వెళ్ళిపోయి అక్కడ కూడా ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఐ నో మీకు తెలిసే ఉంటుంది. సో మీరు ఎప్పుడు అలా ట్రై చేయలేదు? నేను మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో అని ఒక మూవీ చేశాను, శ్రీకాంత్ గారిది, సిస్టర్ రోల్ చేశాను. అది డైరెక్ట్గా నాకు ప్రొడ్యూసర్ నుండి కాల్ రావడము, వాళ్ళ వైఫ్ నా ఫ్యాన్ అవ్వడము అలా వచ్చింది. మిగిలిన ఏమంటే ఖచ్చితంగా ఆఫీస్లలోకి వెళ్ళాలి, ఆడిషన్స్ ఇవ్వాలి. అసలు కొంచెం రెస్పెక్ట్ ఇక్కడైనా ఉంటుంది, కానీ అక్కడ నాకు రెస్పెక్ట్ కనిపించలేదు. వెళ్ళి ఆఫీస్లలో ఆడిషన్స్ ఇవ్వడము, మనం ఎవరమో తెలియదు, నా పేరు ఇది, నేను నేను చేద్దాం అనుకుంటున్నాను, ఇది అనుకుంటున్నాను అనేసి అంటే నాకు కొంచెం ఎంబారసింగ్ అనిపించింది. అందుకని నేను ఎక్కువ వెళ్ళలేదు. వాటంతట అది కాల్ వచ్చి చేయమంటే ఖచ్చితంగా చేస్తాను, చూడాలి. ఇంకా దట్టు కొంచెం స్కిన్ షో అవి వచ్చినాయి, నేనే కొంచెం స్కిప్ చేయాల్సి వచ్చింది, దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేక. అండ్
ఇది కొంచెం ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. మూవీ ఇంకా కొంచెం మీకు తెలిసిందే కదా, కొంచెం భయం వస్తూ ఉంటుంది దాని గురించి కూడా. సో అంటే అలా అట్లీస్ట్ ఆ క్యారెక్టర్స్ అవి ఏవైనా ఒప్పుకొని కొద్ది గొప్ప చేస్తుంటే అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ ట్రెండ్ ఉంది వదిన క్యారెక్టర్స్ సిస్టర్స్కి కూడా మంచి మంచి రోల్స్ డైలాగ్స్ వస్తున్నాయండి ఈ సినిమాలో డైలాగ్స్ అక్కలకు. అయ్యో నేను యాక్చువల్లీ ఇదేం నేనేం సర్కాస్టిక్గా అన్నది కాదు, యాక్చువల్లీ గుడ్ థింగ్. అవును, ఇంతకుముందు మరి వెనకాల నిల్చోవడం అలాగే ఉండేది పాపం. ఇప్పుడు లేవు, డైలాగ్స్ ఉంటున్నాయి, సాంగ్స్ లో ఉంటున్నారు, సిస్టర్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నారు. సో ఎప్పుడైనా మీకు అనిపించిందా అరే నేను కూడా ఒక 4-5 మూవీస్ చేసి ఉంటే అట్లీస్ట్ ఇప్పుడు సీరియల్స్ అనిపించిందా? చాలా సార్లు అనిపించింది. బట్ మూవీస్ ఎప్పుడైతే అక్కడ నుంచి కాల్ వస్తుందో ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ వేరు. మనం ఆఫీస్లోకి వెళ్ళి మనం ఫొటోస్ ఇచ్చి మనం వెనకాల పడితే అది వస్తుందో రాదో తెలియదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చంపేసుకొని వెళ్ళిపోవాలి, ఇంకా అలా అనిపించింది. అవునా, అంతలాగా సెల్ఫ్ రెస్పెక్ట్ చాపుకునేంత ఏముంటుందండి? ఇప్పుడు సీరియల్స్ అంటే నాకు కాల్ చేశారు, నెక్స్ట్ ఇలా స్టార్ట్ అవుతుంది ఈ టైం నుంచి, లేకపోతే ఒక స్క్రీన్ టెస్ట్ గెటప్ టెస్ట్ అంటుంటుంది, వెళ్తే షూట్కి వెళ్తాము, ఇదే లేదంటే వేరే వాళ్ళని తీసుకున్నామంటే అయిపోతుంది. బట్ మూవీస్కి వచ్చేసి ఎక్కువ సర్కిల్ లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రూ కోఆర్డినేటర్స్ వెళ్ళాలి, వాళ్ళు ఫొటోస్ ఇవ్వమంటారు, ఆడిషన్ ఇవ్వమంటారు, మనం ఏదో కొత్తగా వచ్చినట్టు అప్పుడే డైలాగ్ చెప్పాలి. ఆ మెయిన్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ మనల్ని చూస్తారో లేదో తెలీదు, ఆ ఫొటోస్ వాళ్ళ వరకు వెళ్తాయో లేదో తెలీదు, ఈ ఆడిషన్ చేసిన ఇస్తారో లేదో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీరియల్ ఫీల్డ్లో ఏదైతే రెస్పెక్ట్ ఉండి ఫేమ్ ఉందో అది వాళ్ళకి తెలీదు. మనం ఇక్కడ మినిమం ఉన్నది రెస్పెక్ట్లో హ్యాపీగా ఉన్నాం, అక్కడ పోయి చీప్ అవడం ఇది ఎందుకని ఇంకా నేను స్కిప్ అయిపోయాను అనమాట. ఒకవేళ డైరెక్ట్గా అక్కడ నుంచి కాల్ వచ్చి ఈ పలానా రోల్కి అనుకుంటున్నాం చేస్తానని అడిగితే నేను ఎప్పటికైనా చేయడానికి రెడీ, చూడాలి ఇంకా. సో ఇప్పుడైతే బేబీతో మీకు సరిపోతుంది టైం, ఫ్రీ టైం అనేది చాలా తక్కువ. సో జనరల్గా ఫ్రీ టైం అంటూ ఉంటే ఎప్పుడైనా ఆలోచించారా నాకు ఫ్రీ టైం ఉంటే నేను ఇది నేర్చుకోవాలి, నాకు ఫ్రీ టైం ఉంటే ఇది చేస్తే బాగుండు అనేసి ఎప్పుడైనా అనిపించింది? కాలేజ్ డేస్ కూడా మిస్ అయ్యారు కదా మోస్ట్లీ, సో అనిపించింది ఎప్పుడు? నాకు బెల్లీ డాన్స్ అండ్ జిమ్నాస్టిక్స్ అంటే చాలా పిచ్చి, అదొకటి ఉండిపోయింది. బట్ కొంచెం బాబు పెద్దగానే వాడిని తీసుకొని వెళ్ళిపోతాను నేను నేర్చుకోవడానికి, ఫిక్స్ అయిపోయాను మెంటల్గా. ఓకే ఓకే. సో మీరు మంచి డాన్సర్ కూడా, రంగంలో కూడా మంచి మంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్, అండ్ మీ డాన్స్తో ఆపి చూసిన వాళ్ళు కూడా ఉన్నారండి. టీవీ అంటే బాగా చేశారు, మంచి ఈజ్ డాన్స్లో ఉంది, ఆ జీల్ అనేది కనిపించేది. మీరు ఇప్పుడు చెప్పే వరకు కూడా నిద్రలేని రాత్రులు ఉండి ప్రాక్టీస్ చేసిన డాన్స్ అని మాకైతే ఐ డింట్ ఎక్స్పెక్ట్. ఎవరికే తెలియదు కదా, చెప్తేనే తెలుస్తుంది. అంతా ఆఫ్ స్క్రీన్ స్ట్రగుల్స్, అది కనిపించవు వినిపించవు. సో అయినా కూడా వాటిల్లో ఆ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఆ లుక్. స్పెషల్లీ ఫర్ రంగం అయితే ఇంద్రనీల్ అనే నాకు పెయిడ్ ఉండేవాళ్ళు, ప్రాక్టీస్కి రమ్మని అంటుండేవారు. నాకేమో 3 ప్రాజెక్ట్స్ ఉండేవి, ఆయన ప్రాక్టీస్కి రమ్మని గోల పెట్టేవాడు, నేను వెళ్ళకపోయేదాన్ని. ఒకవేళ వెళ్ళినా కూడా డే అండ్ నైట్ ఇలా ఉండి కొంచెం టైర్డ్గా ప్రాక్టీస్ చేసేదాన్ని, తను బాగా ఇబ్బంది పడేవాడు నా వల్ల. ఫైనల్గా అవుట్పుట్ అయితే బాగానే వచ్చేది. మ్యాక్సిమం ఒక పర్ఫార్మెన్స్ ఎఫర్ట్ అంతా తనే పెట్టేవాడు, గెటప్స్ గురించి కానీ ఇది కానీ. ఇంకా బయట ఈవెంట్స్ షోస్ అంటారా, చిన్నప్పటి నుంచి ఇంకా సిస్టర్ వాళ్ళను నేను వెళ్ళను డాన్స్ చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉండేదాన్ని, కాబట్టి అలా వచ్చేసింది. ఇంకా మీకు చాలా ఇష్టం కదా. సో నేను విన్నాను, ఒక్కొక్కరు చెప్తుంటారు ఆ రంగంలో కూడా ఇంత మంచి డాన్స్ చేశారు, మీకు ఎందుకు రాలేదు, మీకు మిమ్మల్ని చూస్తే నాకు అది మళ్ళీ అడగాలనిపిస్తుంది. సో అంటే వీటిల్లో ఎవరైనా ఫిక్స్ అయిపోయి ఉంటారా ముందుగానే వీళ్ళే ఖచ్చితంగా విన్నర్స్ అది ఇదని? నిజంగానే ఆనెస్ట్గా ఈ షోస్లో అవార్డ్స్ రివార్డ్స్ అవి ఉంటాయా? మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నిజంగానే సీరియస్లీ నిజంగానే మేము యాక్చువల్లీ విన్ అవుతామని అనుకున్నాం రంగంలో. మేబీ ఫైనల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదు తెలీదు, నిజంగానే ఫిక్స్ అయిపోయి ఉన్నారో లేదా అది నిజంగా క్లారిటీ. నాకు అప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ, అప్పటికి నేను వచ్చి 1-2 years అయింది అంతే ఇండస్ట్రీలో. ఉండొచ్చు, ఉండకపోవచ్చు సీరియస్లీ ఇప్పటివరకు. ఎందుకంటే అంత హై రేంజ్లో ఛానల్లో మనం ఇన్వాల్వ్ అయింది లేదు. ఆర్టిస్ట్ అంటే వచ్చామా సెట్ వరకు చూసుకున్నాం అంతే ఉంటాను నేను. ఏమో. సో ఒక ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం చూస్తారు? మీ క్యారెక్టర్ చూస్తారా, ప్రొడక్షనా, డైరెక్టరా, లేదంటే కో ఆర్టిస్టా, మీ పేరా? నా అవన్నీ ప్రొడక్షన్ అండ్ స్టోరీ, క్యారెక్టరైజేషన్ అంతే. ఇంక చుట్టూ ఎవరుండే శత్రువుని పెట్టినా చేస్తానండి నేనైతే యాక్టింగ్. నా కళ్ళ ముందు ఎంత దరిద్రపాలని పెట్టి చేయమని నేను యాక్టింగ్ చేస్తాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకు అనవసరమైన విషయం అనిపిస్తూ ఉంటుంది నాకు. సో మీకు ఇచ్చిన పేర్స్ అందరు కూడా మంచి హ్యాండ్సమ్ హీరోసే, అందరు బాగా మీకు తగ్గట్లు మంచి లుక్ ఉన్న వాళ్ళు. సో మీకు బాగా కంఫర్టబుల్ గా అనిపించిన పేరు? నాకు బాగా ఆలోచించుకొని చెప్పండి, వాళ్ళని ఇప్పుడు పిలవాలి నేను నెక్స్ట్. నాకు నిరుపమ్ గారు
కంఫర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ చేస్తాడు పక్కన వాళ్ళని ఎంత కంఫర్టబుల్ లేకపోయినా. రావట్లేదు నిరుపమ్ గారిని ఒకసారి అడిగాను. నందకిషోర్ గారు అండి ఆనందకిషోర్ గారు అండ్ వీరెన్ ఓకే సిద్ధు ఆల్మోస్ట్ అందరు కొంచెం సయ్యద్ కానీ నాతిచరామి హీరో ఆల్మోస్ట్ అందరూ కంఫర్టబుల్ అండి. ఎవరి వల్ల నేనైతే ప్రాబ్లం ఫేస్ చేసి ఇబ్బంది పడింది అయితే లేదు. సో అందరితో కంఫర్టబుల్గానే అనిపించింది. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ వరకు వచ్చిన ఒక పెద్ద రూమర్, ఎంత నవ్వుకోవడం లేదంటే బాధపడడం లేదంటే వాళ్ళని కొట్టాలనిపించేంత వచ్చిన రూమర్ బాగా ఆలోచించుకొని చెప్పండి. ఒకటే ఉంది, అది నేను స్వాచిన్కుల్లో ప్రెగ్నెంట్ అనమాట. ప్రెగ్నెంట్ అయితే ఎవరో యూట్యూబ్లో శిరీష ప్రెగ్నెంట్ అయింది అనేసి పెట్టారు వివరాలు. ఏదో ఛానల్ నాకు గుర్తు కూడా లేదు. అసలు దానికి తెగ వ్యూస్. మా ఇంట్లో వాళ్ళందరూ మా రిలేటివ్స్ కాల్ చేసి అదేంటి అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే కనీసం చెప్పడా మాకు అది అనేసి. నేనెప్పుడు అయ్యాను, నేనెప్పుడు చెప్పాలి, అదేమన్నా దాచే విషయమా? అసలు ఎవడో వాడిని అప్పటికి కింద కామెంట్ పెట్టాను, కొంచెం క్లారిటీగా తెలుసుకొని పెట్టండి, రూమర్ అయినా కొంచెం ప్రాపర్గా క్రియేట్ చేయండి, ఇదేం పిచ్చి రూమర్ అని చెప్పేసి. మరి ఏంటో దానికి రియాక్షన్ లేదు. ఇంకా స్టిల్ అలాగే ఉందనుకుంటా యూట్యూబ్లో. ఎప్పుడు క్లారిటీ ఇవ్వాలని అనుకోలేదా? ఈ మధ్య లైవ్లు పెట్టేసేసి చెప్తున్నారు కదండి యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో సోషల్ మీడియాలో. ఎంతమందికి ఇస్తామండి, ఏమని ఇస్తాం అసలు? నేను ప్రెగ్నెంట్ కాదు అని అంటే ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు సీరియస్లీ నేను ప్రెగ్నెంట్ అయిన రోజు నేనే ఇన్స్టాలో ఎఫ్బీలో సో ప్రెగ్నెంట్ పలానా బేబీ పుట్టిందని నేను పెట్టేసినాను. వాంటెడ్లో ఒక వీడియో పెట్టి పలానా వాడిని తిట్టి నేను బ్యాడ్ అయ్యి ఇదంతా ఎందుకు? చాలా రూమర్స్ ఉన్నాయి అలా. శిరీష హస్బెండ్ ఎలా ఉంటాడో తెలుసా, ఎంత అందగాడో తెలుసా, శిరీష వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా, వాళ్ళ ఫ్యామిలీతో ఎలా తిరుగుతుందో తెలుసా. ఎందుకు ఎవరికి తెలుసా అని చెప్తావు నువ్వు? నన్ను అడుగు కదా కనీసం. నన్ను అడిగి చెప్పడం చాలా బాగుందండి, భలే ముచ్చటగా చెప్తున్నారు. మీరు క్యాప్షన్ చూడండి, నావన్నీ అలాగే ఉంటాయి. నేను చూసాను ఆల్రెడీ. మీకు తెలుసా ఎలా అంటే శిరీష వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలుసా? నేను నా ఫ్యామిలీతో ఎక్కడ తిరిగితే నీకెందుకురా, వేరే అవుట్పుటే లేదా నీకు, ఇదే టాపికా? లేకపోతే ఏవో అండి కొన్ని గుర్తు కూడా ఉండవు. ఎంత నవ్వొస్తుందో ఆ క్యాప్షన్ చూస్తే. అసలు కొన్నిసార్లు జాలేస్తుంది వాళ్ళ మీద నాకు. వేరే ఇంకా ఆప్షన్ లేదా వీళ్ళకి అవుట్పుట్ తీసుకోవడానికి, ఇదే ఇంకా మిగిలిందా అని చెప్పేసి. ఆ క్యాప్షన్స్ చూసి 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 మేము కూడా ఏం క్యాప్షన్ పెడతామా అనికేసి ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ఇప్పుడు వద్దులేండి ప్రెసెంట్ సీరియస్లీ లేదండి. ఫ్రాంక్లీ నేను అందుకే స్కిప్ చేశాను ఇప్పటివరకు, అందుకే ఏ యూట్యూబ్కి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఎంత మిస్ అయ్యండి వాళ్ళు, అసలు ఎంత దాచుకున్నారండి, ఎంత బాధ ఎంత ఆనందం తెలుసా, క్యాప్షన్స్ తెలుసా, ఇవన్నీ మిస్ అయ్యేవాళ్ళు కదా రాకపోయిందంటే. కాకపోతే మీరు మాత్రం క్యాప్షన్ నీట్ గా పెట్టంటే మీరు తెలుసా మాత్రం పెట్టకండి. మీకు తెలుసా అన్నది మేము వాడము అసలు. మీరు చెప్పండి, మీరు చెప్పిన క్యాప్షన్ శిరీష ఇంటర్వ్యూ చాలు. లేదు రాములమ్మ ఇంటర్వ్యూ అని పెట్టిస్తా. అయ్యో ఇంకా సూపర్ అసలు. సరే ఓకే, మీకు బాగా హార్ట్ టచింగ్ పర్సన్ ఫ్యామిలీలో ఒకరు అని చెప్పలేను అని చెప్పకండి, ఇన్స్పిరేషన్ అంటూ ఒకరు ఉంటారు. వాళ్ళని చూస్తుంటే ఎప్పటికప్పుడు జీల్ అండ్ మోటివేషన్ పెరుగుతూ ఉంటుంది, మనల్ని ఎప్పటికప్పుడు వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు. అమ్మనా? అమ్మాయిలకు ఆల్మోస్ట్ అమ్మ. బట్ నేను విన్నదాని ప్రకారము ఇన్స్పిరేషన్ అనగానే అమ్మ అని అందరు చెప్తారు, బట్ ఎవరు ఎంత ఎక్కువ ఇష్టం అంటే డాడీ అంటారు అమ్మాయిలు స్పెషల్లీ. అమ్మాయి ఇన్స్పిరేషన్, అమ్మాయి ఎక్కువ ఇష్టం కూడా. చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అయ్యి మమ్మల్ని అందరినీ చూసుకొని కష్టపడి పెంచింది కూడా తనే. ఇంకా సో ఇండస్ట్రీలో యాక్టింగ్ పరంగా కావచ్చు, మీకు బాగా నచ్చిన బెస్ట్ పర్సన్, యాక్టింగ్ పరంగా ఒకరు చెప్పండి, బాగా నచ్చిన బెస్ట్ పర్సన్ మళ్ళీ ఇంకొకరు. భానుప్రియ గారు. యాక్టింగ్ పరంగా బెస్ట్ పర్సన్ కూడా, అన్ని రకాలుగా ఆవిడే అనిపిస్తారు. బెస్ట్ బర్త్డేస్ ఎవరు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, బెస్ట్ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు చాట్ చేసుకోవడానికి ఫోన్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఎక్కువ లేరు, చాలా అంటే చాలా తక్కువ మాట్లాడతాను. మీకు టైం ఎక్కడ ఉందండి వాళ్ళతో స్పెండ్ చేయడానికి? ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో, అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడారు, రిషిక, శ్రావ్య అండ్ అంతే. సో ఇదా అసలు పరిస్థితి, రిషిక గారు వచ్చారు కాబట్టి మీరు ఒప్పుకున్నారనమాట. లేదంటే ఎందుకులేండి ఇప్పుడున్న ఫేమ్ ఎంత నిష్ఠూరంగా ఏమంటారు, నిట్టూర్పుతో ఏం వాడాలో అర్థం కావట్లేదు అచ్చ తెలుగులో అలా మాట్లాడరు. నేను అనుకున్నాను అయ్యో ఏంటి లైఫ్ అంతా అయిపోయినట్టు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి ఇవిడ అనుకున్నాను. నిజంగానే ఫ్రెండ్స్ తక్కువ ఇండస్ట్రీలో. రిషిక ఏంటంటే పాపం నేను అది కాల్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా అది కాల్ చేస్తుంది, మాట్లాడుతుంది, ఏంటి తెలుసుకుంది. దట్టు మనసు మమత నుంచి శ్రావ్య కొంచెం అటాచ్మెంట్ ఎక్కువైపోయింది, ఇంకా కొంచెం క్లోజ్ అది అంటే వాళ్ళిద్దరే. కానీ రిషిక గారు కూడా అంటే మీ ఇంటర్వ్యూలో తన టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను,
ఆవిడ మాట్లాడే వరకు ఆవిడ అంత ఓపెన్గా అంత సాఫ్ట్ పర్సన్ అని చెప్పలేము. ఆన్ స్క్రీన్ ఆవిడ చూసి ఎవరైనా అనుకుంటారా? అస్సలు తెలీదు. అంటే అఫ్ కోర్స్ కోపం అది కూడా ఉంది, అది వేరే విషయం. తను మాట్లాడితే తప్ప తెలీదు నిజంగానే. అంటే ఒక్కొక్కసారి చెప్పుకోవాలేమో ఐఎమ్ దిస్. అందుకే మనుషులు చూడగానే ఏది ఫిక్స్ అవ్వదు, ఫస్ట్ వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏంటో తెలిసాకే డిసైడ్ అవ్వాలి. మాట్లాడితే కూడా తెలియదండి, ఎందుకంటే ఫస్ట్ టైంలోనే మనం అన్ని మాట్లాడలేము. అంటే కంఫర్ట్ జోన్, మనం ఉన్న ఇండస్ట్రీ అలాంటిది కదా. అప్పుడు మన కంఫర్ట్ అది భయం వేస్తుంటుంది, ఏం మాట్లాడితే మళ్ళీ ఎలాగైనా చచ్చినట్టు చచ్చేదాకా ఇండస్ట్రీలో ఉండాల్సిందే, వాళ్ళ మొహాలు చూడాల్సిందే. మళ్ళీ ఈ మధ్య ఇంకో కొత్తది వచ్చింది, ఎప్పుడు మాట్లాడుతుంటే ఎవరు రికార్డ్ చేస్తారో తెలియదు, ఎవరు వీడియో తీస్తారో తెలియదు, ఈ మధ్య డ్రెస్సులు మార్చుకుంటుంటే అయ్యో హారబుల్ థింగ్ అసలు అది. అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడ ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన రేపర్ టైమ్స్ కానీ ఇవి కానీ చూస్తే మా సిస్టర్ వాళ్ళ చిన్న పాపని అలా బయటికి పంపించాలని భయం వేస్తూ ఉంటుంది. అసలు ఎక్కడ ప్రొటెక్షన్ లేకుండా అమ్మాయిలు ఏమో ఆఖరికి కొరియర్ వాళ్ళ ఇంటి వచ్చి డోర్ కొడితే కూడా అమ్మో వీడేదో తేడా ఇది నేను ఫేస్ చేశాను. ఇది నన్ను అడగండి, ఆన్లైన్ షాపింగ్ నేను 2 నిమిషాలు ఎక్కువ ఇస్తాను, అమ్మో వీడు తేడా ఇస్తున్నాడు, తొందర డోర్ పెట్టేసి అలా డబ్బులు ఇచ్చేసాను, తక్కువ డోర్ పెట్టాడు. అందరూ ఉన్నారు ఈ కేటగిరీలో. ఎంత భయం వేస్తుంది. ఆఖరికి అమ్మని కూడా పాలోడు వస్తున్నాడా కొంచెం జాగ్రత్త, తొందర తక్కువ తీసుకుని డోర్ పెట్టేసి అని చెప్పేసి. ఏమో ఎవరి బ్రెయిన్ ఎలా ఉందో తెలియట్లేదు అసలు. మొన్న కొన్ని జరిగిన తర్వాత ఇంకా హారబుల్ గా థింక్ చేస్తున్నాను నేను. ఎవరిని నమ్మలేం కదా, మనుషులను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతారా అని అనేవాళ్ళు. అప్పుడు ఆప్షన్ లేదు, వచ్చినట్టు వాళ్ళే నమ్మాలి, వాళ్ళ చేతుల్లోనే మోసపోవాలి, వాళ్ళ చేతుల్లోనే చావాలి. వా, ఇది చాలా హారబుల్ గా ఉందండి. చాలా అసలు మెంటల్ గా ఫిక్స్ అయిపోవాలన్నట్టు చెప్తున్నట్టు. వేరే ఆప్షన్ లేదు, ఏం చేస్తాం. ఎదుటోడు ఎంత ఇదేనో తెలిసిన తర్వాత కూడా మనం ఖచ్చితంగా నమ్మాలి. ఇంకా వేరే ఎవరున్నారు నమ్మడానికి? ఇదిదా మ్యాటర్. సో ఓకే అండి. సో ఇంకా ఏమైనా విన్నారా స్టోరీస్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అవి ఇవి ఇంకేమైనా ప్లానింగ్లో ఉన్నాయా అప్కమింగ్? రావచ్చు రాకపోవచ్చు, కొన్ని అయితే హోల్లో ఉన్నాయి. అది అయితే చెప్తాను, అవ్వకముందే ఎందుకు మళ్ళీ, అవ్వకపోతే డన్. అది కూడా కరెక్టే లేదు, మీరు చెప్పారు కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించడం బెటర్. అదే. సో మీకు బాగా ఫేవరెట్ ఫుడ్ ఆల్ టైమ్, బాగా తినే సంవత్సరం అయినా కూడా ఈ ఫుడ్ ఉంటే చాలా నేను తింటూ ఉంటాను అనే ఫుడ్ ఏదైనా ఉందా? నేను చికెన్ లివర్ కర్రీ తింటా బాగా. జనరల్గా తినరు కదా చికెన్, అదొకటి తింటూ నేను అదొకటి బాగా తింటాను, ఇష్టం చాలా. అండ్ ఈ మధ్య కొంచెం డైట్ అది చేస్తున్నాను కాబట్టి కొంచెం కరెక్ట్ చేస్తాను. సరే, మెయింటైన్ చేయడానికి ఏం చేస్తుంటారు? జిమ్కి వెళ్ళే వాళ్ళని విన్నాను అప్పుడు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? జిమ్ అసలు లేదు, ఎప్పుడు డాన్సే. ఊరికి జిమ్ అది లేదు, ఫుడ్ కంట్రోల్ చేస్తాను అండ్ డాన్స్, అంతే, ఇంకేం ఉండదు. దట్టు ఇంకా మా ఇంటి జీన్స్ అయితే ఏదైతే ఉందో ఎక్కువ ఇలా అయిపోయి ఎవరు లేరు, అందరూ లీన్ గానే ఉంటారు. మా ఇంట్లో కొంచెం బొద్దుగా ఉన్నానంటే నేనే. ఇంకా మీ సిస్టర్స్ అయితే నేను అడిగాను కూడా ఆల్రెడీ రజిత గారిని, అసలు ఫిట్గా ఉంటారు. యాక్చువల్లీ హెల్తీగా మనము ఎలా ఉన్నామా సన్న ఉన్నామా అన్నది కాదు, హెల్తీగా ఉన్నామా, హెల్త్ ఎలా బాగుంది అండ్ అది అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఫేస్లో, చాలా ఇంపార్టెంట్. అండ్ ఆవిడ చూసిన తర్వాత నాకు అది అనిపించింది. చెప్పండి నా తరఫున, ఆవిడని కూడా అడిగాను. సో అదనమాట. అండ్ అలాగే ఫేవరెట్ హాలిడే స్పాట్ ఎక్కడికి వెళ్ళారు, లేదంటే వెళ్ళాలని డ్రీమ్ ఉందా ఏదైనా? మాల్దీవ్స్ వెళ్ళాలి. ఫేవరెట్ హాలిడే స్పాట్ అంటే ఇల్లే, ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్బా ఇంటికి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. మాల్దీవ్స్ మాత్రం డ్రీమ్ ఉంది, వెళ్ళాలి. అక్కడికి వెళ్ళలేదు ఇంకా. ఫ్యూచర్లో సినిమాలు ఏమైనా మంచి ప్రాజెక్ట్స్ వస్తే తప్పకుండా చేస్తానండి. అంటే ఇది కోఆర్డినేటర్స్ త్రూ వెళ్ళి చీప్ అవడం అన్న ఒక ఫీలింగ్ పక్కన పెడితే, మూవీస్ ఎప్పుడు నేను చేయడానికి అబ్జెక్షన్ లేదు నాకు. అక్కడ నుంచి సీరియల్స్ చేసే వాళ్ళకు జనరల్గా టచ్ ఉంటుంది, కొంచెం వస్తూ ఉంటాయి మూవీ ఆపర్చునిటీస్ అని. ఏమో నేను ఇంక్రీజ్ చేసుకోలేదేమో సర్కిల్, తెలీదు. అంటే ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఫస్ట్ కొత్త పర్సన్ మీరు అసలు ఏం చూస్తారు? కొందరు ఏమంటే మామూలుగా స్మైలీ ఫేస్తో వెల్కమ్ చెప్పగానే వామ్ వెల్కమ్ మాట్లాడిస్తారు, అన్ని లొడా మాట్లాడిస్తారు. కొందరు ఆలోచిస్తారు, రిజర్వ్డ్గా అటు ఇటు చూస్తారు, అమ్మ మాట వచ్చేది. మాట్లాడిన దాంట్లో జెన్యున్గా ఉన్నారా లేదా మీకు కొంచెం అర్థమైపోతూ ఉంటుంది కదా. ఓకే వీళ్ళు కొంచెం హార్ట్ టచింగ్గా జెన్యున్గా ఉంటే నేను తొందరగానే క్లోజ్ అయిపోతాను. ఇంకా డిపెండ్స్, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా లాంగ్ టైం ఉంటాను లేదా అంతేనా? అంటే అలా ఎవరైనా మధ్యలో వదిలేసామో మనం ఏదో అనుకున్నాం ఇక్కడ ఏదో జరుగుతుందని అనేసి అనుకున్న మనుషులు ఎవరైనా ఫేస్ చేశారా మీరు? ఇండస్ట్రీలో మాక్సిమం అలాగే ఉంటారండి, మొహం ముందు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా. అలాంటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు దూరంగా ఉంటాను నేను, భయం వేస్తుంది అలాంటి వాళ్ళతో క్లోజ్ అవ్వాలంటే. అందుకే నా ఫ్రెండ్స్ లేకపోతే ఓవర్ అటాచ్మెంట్ ఉన్నావు, బయట కలవడం ఇవి అసలు చాలా తక్కువ. లొకేషన్లో ఉన్నామా అక్కడ వరకు ఆడుతూ పాడుతూ ఉంటాను, ఎంజాయ్ చేస్తాను, వదిలేసాను అంతే. ఇంకా
సో కూల్ అండి, చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడి. ఐ హోప్ మీకు కూడా నచ్చే ఉంటుంది. సో మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, అలాగే మీ మామ్ని అండ్ మీ అమ్మమ్మ గారిని బాగా చూసుకోవాలి అనేసి. అంటే అదొకటి మీకు పడిపోయింది కదా, అట్లీస్ట్ వాళ్ళని చూసే రెస్పాన్సిబిలిటీ అయినా నేను మూవ్ అయ్యాలి ఇంకా అనేది ఆ ఫీల్ ఉంది చూడండి, అది బాగా నచ్చింది నాకు. అండ్ ఫైనల్గా మీ ఫ్యాన్స్ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఏం చెప్తారో చెప్పండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తాను, నేను సోషల్ మీడియాలో అసలు రిప్లైస్ ఇవ్వలేను, దయచేసి ఏమనుకోకండి, తిట్టుకోకండి నన్ను. ఎందుకంటే లాట్ ఆఫ్ మెసేజెస్ ఒక్కొక్కరిది చూసి చదివి రిప్లై ఇచ్చేంత టైం నాకు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత ఓపిక ఉండదు, దయచేసి ఏమనుకోకండి. ఇప్పటివరకు నన్ను ఇలా అభిమానిస్తున్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటుంది ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హలో అందరికీ నమస్తే, నేనే మీ బిత్తిరి సత్తి. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరు ఎప్పటికీ ఫాలో కండి. ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా, ఫుల్ డేట్లు వస్తాయన్నా? అన్నీ వస్తాయి కదా, ఆ ఫుల్ డేట్లు వస్తాయంట. మీరైతే గంట గుర్తు కొట్టండి. Hi guys, this is Kartikeya. For more videos, please subscribe to iDream. Hello everyone, this is your Rahul Sipligans. For more videos, please do subscribe iDream. For more updates, please subscribe iDreams. Hi, this is Director Bobby. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Hi, this is Nikki Tamboli. Do subscribe iDream. For more videos, subscribe to iDream. Please subscribe iDream. నేను మీ అలీ రజా. For more videos, subscribe to iDream. Do subscribe iDream. Please subscribe to iDream.